మీ నాన్నగారు చాలా మందిని తయారు చేశారు. ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు నాన్నగారు స్టూడెంట్ అంటే ఎంత గ్రేట్ సార్. మీ లవ్, మీ పెళ్లి, ఏది ఏ స్మైల్ రాజా మీరు ప్రేమించారు, ఆవిడ ప్రేమించాల్సి వచ్చిందా? కాదు, ప్రేమించేలా చేశాను. సినిమాల్లో బాగా ఎన్టీఆర్ గారితో అనుబంధం కదా. ఇప్పుడు నేను ఏదైతే ప్రొడక్షన్ ఇంకోటి చేద్దాం అనుకున్నాను, దానికి తనే వచ్చి క్లాప్ కొట్టడం. మా మదర్ పోయినప్పుడు ఫస్ట్ వచ్చిన వ్యక్తి తనే. పేరు కూడా తంది నా ఫోన్ లో వేరుగా ఉంటుంది. కిట్ అని పెడతాడు. నా దగ్గర అతని పేరు రాజు అని ఉంటుంది. నో ప్రాబ్లం. అతనికి ఇష్టం లేని మా పేరు అది. నాన్న ప్రేమతో లండన్ వెళ్ళినప్పుడు నేను వేరే చోట ఉన్నాం. వీ వర్ దేర్ ఇన్ 3 స్టార్ హోటల్. తనేమో 5 స్టార్ హోటల్లో ఉన్నాడు. హీరో కదా 5 స్టార్ 7 స్టార్ లో ఉన్నాడు. నేను వెళ్ళలేదు అక్కడికి. తనుండి అరే నువ్వు ఇక్కడ ఎందుకు నాతో పాటు వచ్చేయన్నాడు. ఏం చెప్తుంటే రావేంటి, వాళ్ళకేంటి సంబంధం, ఇంకోటి నా రూమ్ కదా సరే అన్నాడు. నెక్స్ట్ డే కట్ చేస్తే మా హోటల్కి షిఫ్ట్ అయిపోయాడు. అది ఎంత చిరాకు ఉంటుందో తెలుసు తనకి. ఎందుకు చిరాకు ఎందుకు? అయినా సరే హ్యాపీ చిల్డ్రన్స్ డే అని. మీకు ఇష్టమైన ఇంట్లో బాగా ఇష్టం, హార్ట్గా దగ్గరగా ఉంది మీ సిస్టర్. అంటే చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం కొట్టుకుంటూ ఉండేవాళ్ళం ఎక్కువ. అదేదో నన్ను ఏదో ఒకటి అంటుండేది. మా నాన్నకి దగ్గరికి వెళ్ళేది కంప్లైంట్ ఇస్తుంది, నేను దాన్ని కొట్టేవాడిని. మళ్ళీ ఎవరైనా కనుక ఏదైనా అంటే ఇద్దరం కలిసిపోయేవాళ్ళం. అందరికీ నమస్తే, నేను మీ కళ్యాణి పడాల. వెల్కమ్ టు మై షో అండ్ వెల్కమ్ టు మనం టీవీ. 35 సంవత్సరాల పైగా జ్యోతిష్య శాస్త్రంలో పరిణితి చెంది ఉచితంగా జ్యోతిష్యం చెప్తూ, అలాగే మన తలరాతను మార్చేవి రత్నాలు మాత్రమే అని అందరికీ అర్థమయ్యేలా తెలియచెప్పిన వారు రత్నాల కింగ్ లక్ష్మీ గణపతిరావు గారు. వారు 6 JVR ద్వారా చాలా మంచి సేవలు అందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మంచి డైమండ్స్ కానీ రత్నాలు కానీ మనం తెలుసుకోవాలి, కొనుక్కోవాలంటే 6 JVRకి వెళ్ళండి. నా షోని స్పాన్సర్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి రత్నాల కింగ్ లక్ష్మీ గణపతిరావు గారికి. ఈరోజు మీ అందరితో నేను ఒక మంచి అద్భుతమైన పర్సనాలిటీని పరిచయం చేయబోతున్నాను. ఇండస్ట్రీలో తనదంటూ ఒక ముద్ర వేసుకొని అటువైపు హీరోగా, ఒకవైపు అంటే బుల్లితెర నుంచి పెద్ద తెర వరకు, వెండి తెర వరకు తళుకు తళుకుమంటూ ఇంట్లో అందరూ తారల్లా మెరిశారు. ఆ వారి ద్వారా తర్ఫీదు పొందిన వారు ఎంతోమంది తారలుగా మన మధ్య ఇప్పటికీ వెలుగొందుతున్నారు. అటువంటి అద్భుతమైన అంటే చరిత్ర కలిగిన ఫ్యామిలీ అని చెప్తాను. ఇంటిలోనూ మనసులోనూ కూడా బంగారాన్ని పెట్టుకున్నారు వాళ్ళు. కనకం వారి ఇంటి పేరు, అర్థమైంది అనుకుంటా ఇప్పటికే. సో వారి తరంలో ఇంకా వస్తూనే ఉన్నారు, జనరేషన్లో వాళ్ళ ఇంట్లో ఇంకా వస్తూనే ఉంటారు అలా. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద ఫ్యాక్టరీ ఉంది, నటన ఫ్యాక్టరీ ఉంది వాళ్ళ ఇంట్లో. సో వాళ్ళందరినీ ఇంకా తయారు చేస్తూనే ఉండాలి అనుకుంటూ ఇప్పుడు తరానికి మంచి విలన్గా పరిచయం అవుతూ ఇంకా ఇంకా మంచి విలక్షణ నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అద్భుతమైన మనసున్న సహృదయుడు, స్నేహశీలి మన రాజీవ్ కనకాల గారు. వారిని ఈరోజు మీ అందరికీ తన స్వాగతం, ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇంకా చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి, ఇంకా చేయబోతున్న వాటి గురించి, అన్నిటి గురించి మాట్లాడదాం. చాలా చాలా మంచి విషయాలు మాట్లాడాలి. నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది, కానీ కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే ఆయన యాంకర్ కూడా. తర్వాత ఆయన ముందు నేను హనుమంతుని ముందు కుప్పుగెంతులు అనమాట, నేను యాంకరింగ్ చేయడం అనేది. సో ఇవన్నీ కొంచెం బెరుకుగానే ఇట్లా నేను చేస్తున్నాను. సో వారిని పరిచయం చేసేస్తున్నాను. నమస్కారం అండి రాజీవ్ కళ్యాణి గారు. ఇప్పుడు మొత్తానికి నాకు ఈ 6 JVR ప్రోగ్రామ్ ద్వారా నా తలరాతను మార్చబోతున్నారు కదా. అయితే ముందు మీరు ఏం చేయాలంటే, ఈ ప్రోగ్రామ్ అయ్యేసరికి ఆయన ఎవరు లక్ష్మీ గణపతి గారు కదా, ఆయనకు ఫోన్ చేసి మా రాజీవ్ తలరాత మారాలి కాబట్టి వజ్రం వైడ్యూర్యం ఫ్రీగా ఇప్పించండి. సూపర్ అండి, ఇది బాగుంది. ఇంకా అందరూ మొత్తం 6 JVR షోకి మొత్తం వచ్చిన వాళ్ళంతా ఇది చూసిన వాళ్ళందరూ అది ప్రయత్నం చేస్తానండి. అది ఏ విధంగా ఫ్రీ అయినా మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు నాకు తెలీదు. మళ్ళీ అదేంటది అలా కాదు, మీరు చెప్పండి ఆయనకి ఇలా రాజీవ్ కనకాలు అడిగాడండి, ఓన్లీ కనకం ఉంటే సరిపోదంట, దానికి డైమండ్ వజ్రాలు వైడూర్యాలు కూడా ఉండాలంట, అప్పుడు దానికి అందం వస్తుంది, కాబట్టి కనకాలే కరెక్ట్, మీరు ఆయనకి ఇచ్చేయండి ఒకటి అని చెప్పండి. నా ప్రోగ్రామ్ స్పాన్సరింగ్ ఎత్తేస్తారు సార్. చిచి మీరు అందరికి ఇస్తే అవుతుంది, నాలాంటి వాటికి ఇస్తే ఏమవుతుంది? మీకేం పర్వాలేదు, ఇవ్వచ్చు, ఇచ్చే వర్తి ఉన్న వాళ్ళు మీరు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఎలా ఉన్నారు ఫస్ట్ ముందు మీరు? ఐఎమ్ గుడ్, వెరీ ఫైన్.
హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నా. అంటే అంతకు ముందు బాగా లావు ఉన్నవాడిని ఇప్పుడు దాదాపు సన్నయ్యారు, అప్పటికన్నా సన్నబడ్డారు. అదైతే నేను కూడా ఇంకా సన్నబడాలి, సన్నబడుతూనే ఉన్నాను, ప్రాసెస్ లో ఉన్నాను. అది ఆరోగ్యపరంగా కూడా మంచిది బేసిక్ గా అది. ప్లస్ తర్వాత ఇప్పుడు నా యాక్టింగ్ కెరియర్ కి చాలా అవసరం సన్నబడ్డం అనేది. సో అందుకని చెప్పేసి కంటిన్యూస్ గా నేను నా వర్కౌట్స్, డైట్ అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. సార్, మా కార్యక్రమానికి ఎవరు వచ్చినా నేను నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం అన్నట్టుగా శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం మీకు ఉండాలని భగవద్గీతని అందిస్తాం. ఇది మీ దగ్గర ఉంటే అన్ని చింతలు పోతాయి. పాకెట్ భగవద్గీత అది. అదే ఉంటే పోతాయి కాదు, దీన్ని చదివితే పోతాయి. అదే చదివితే, అదే కరెక్షన్, కరెక్ట్. అది ఉంటే కూడా మంచిది సార్, మనకి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. డెఫినెట్ గా, ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రతి అక్షరం జీవితానికి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. ఇది అంటే తరతరాలుగా నిరూపించబడింది కాబట్టి ఇది డెఫినెట్ గా. మన అమెరికాలో కూడా మన వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో కూడా ఫాలో అవుతుంటారట భగవద్గీత. చాలా మీకు చాలా సైన్స్ ఉందండి. భగవద్గీత కానివ్వండి, మన సనాతన ధర్మం కానీ ఏదైతే ఉందో దాంట్లో మన ఓంకారానికే సైన్స్ ఉంది. ఓం అనే అక్షరానికే సైన్స్ ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో సూర్యుడి దగ్గర కూడా వినిపిస్తుంది అదంతా స్పేస్ లో ఆ సౌండ్ అంతా. సో ఇవన్నీ ఇట్ ఈస్ అ సైన్స్ వేర్ దాని రెజొనెన్స్ మన బాడీ అంతా రెజొనేట్ అయ్యి మనం హెల్దీగా ఉంటాం. అందుకే మనం ధ్యానం చేసేటప్పుడు ఓం అని చెప్పేసి, అమ్ అని చెప్పేసి, అంటే నాజులు ఈ అంగుళికం ఇవన్నీ టచ్ అయినప్పుడు టోటల్ బాడీని ఇట్ విల్ అంటే చక్కగా రిలీవ్ చేస్తుంది. వాట్ ఎవర్ మనకి ఇబ్బందులు ఉన్నాయి రిలీవ్ చేస్తుంది. అందుకే యోగాసనాల్లో యోగాసనం వేసిన తర్వాత ఓం అనేది కంపల్సరీ అనిపిస్తారు. కొంతమంది మొహమాటం కొద్దీ అనరు. అంటే ఏమవుతుందో, పక్కన ఉన్నారు కదా ఏమనుకుంటారు, బట్ విన్నా కానీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అది చెవుల ద్వారా లోపలికి వెళ్ళి ఇట్ క్రియేట్స్ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికీ ఎనర్జీని ఇస్తుంది. చాలా పాజిటివ్ గా ఉంటాం మనం ఆ రోజు, ఏ రోజు అయితే మనం ఆ మెడిటేషన్ చేస్తాము. సో మొత్తానికి మీరు యోగా క్లాసెస్ కూడా చెప్పేయచ్చు. నేనా అంటే నేర్చుకోవాలి. అంటే చిన్నప్పుడు యోగా క్లాసులు మాకు ఇన్స్టిట్యూట్ లో ఉండేవి. మీ హైట్ ఎంత అండి? నేను 5'10", కానీ 6 లాగా కనిపిస్తారు. అంటే వేసుకుంటాం కానీ చెప్పులు ఇంకొక 6 ఇంచ్ ఏదో ఉంటాం కాబట్టి అలా కనబడతాం కానీ 5'10". నేను 6 ఉంటారు అనుకున్నాను. లేదు 5'10". అబద్ధాలు చెప్పారనమాట మీరు, నిజాలే చెప్తారు. అర్థమైపోయింది సార్. ఈ రోజు మీ గురించి నేను చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ గురించి నాకు కొంచెమే తెలుసు. ఏంటంటే ఆర్టిస్ట్గా, ఒక కొలిగ్గా, మామూలుగా చూడటం, మనం కలిసి పనిచేసాం, ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాను కాబట్టి. కానీ నాకు తెలిసింది కొంత, నాకు తెలియంది చాలా ఉంటుంది. సో మా ఆడియన్స్కి ఈరోజు మీ అంటే స్వాగతం అని అనుకుంటాను, అది కూడా ప్లస్ ఇప్పుడు మీరు చేస్తున్న చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీ తాతగారి నుంచి మొదలు పెడతాను నేను. మీ తాతయ్య కనకాల గారు, తాతయ్య కనకాల నాయుడు గారు అని అనేవారు, నాయుడు గారు అని పిలిచేవారు వారు. సో వారు అక్కడ యానాంలో ఫ్రెంచ్ వాళ్ళ టైంలోనే ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచి సేవలు చేశారు. కాకుండా ఆయన జడ్జి కూడా. ఫస్ట్ యాక్చువల్ గా ఫ్రెంచ్ పరిపాలన ఉన్నప్పుడు హీ వాజ్ జడ్జ్. ఆ టైంలో వాళ్ళ గవర్నమెంట్ అండర్ లో గ్రఫే అనేది అంటారు, సమ్ పదం ఉంది, టెక్నికల్ పదం. దాంట్లో ఆయన హీ వాజ్ జడ్జ్. అంటే ఆయన పోస్టింగ్ కూడా యానాం, మాహే, కరేకాల్, పాండిచ్చేరి కూడా, ఈ 4 ప్రదేశాల్లో ఉద్యోగరీత్యా ఆయన అక్కడికి వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అంటే అక్కడ ఉన్నారు. సో ఆ జడ్జి అయిపోయిన తర్వాత డ్యూరింగ్ ది టెన్యూర్ లాస్ట్ ఇది డేస్ ఆఫ్ ఫ్రెంచ్ ఇంకా వెళ్ళిపోతున్నారు అన్న టైంలో 1950-51 ఆ టైంలో వెళ్ళిపోయారు ఫ్రెంచ్ వాళ్ళు. కాదు అప్పటికే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఇంకో 4 ఏళ్ల వరకు 47 మనకి. అవును, వాళ్ళు ఇంకా 4 ఏళ్ల వరకు ఉన్నారు. 51 ఆ టైంలో మనకి యానాంకి స్వాతంత్రం వచ్చింది. సో ఆ టైంలో ఈ వాజ్ ఎమ్మెల్యే కూడా, ఆ ఫ్రెంచ్ పరిపాలనప్పుడు ఎమ్మెల్యే. అండ్ ఆ తర్వాత కూడా ఏంటంటే స్వాతంత్ర పోరాటం, అంటే ఫ్రెంచ్ నుంచి దే వాంటెడ్ టు రిలీవ్. లేదు, ఎందుకంటే భారతదేశం అంతా స్వాతంత్రం వచ్చేసింది, మనమంతా భారతీయులం, వాళ్ళ కింద మనం వర్క్ చేయడం ఏంటి అని చెప్పేసి అనుకొని హీ వాంటెడ్ ఇది. దీంట్లో కూడా ఫ్రీడమ్ ఫైటర్ దీంట్లో హీ ఫాట్ ఫర్ ఇండిపెండెన్స్. మీ ఫాదర్ ఇంకా బ్రదర్స్ కానీ ఎవరైనా ఉన్నారా రాజకీయాల్లో? అంటే మొత్తం అంతా మా తాతయ్య గారికి మా నాన్నమ్మ కూడా ఎమ్మెల్సీ. ఓ గ్రేట్ అండి. అప్పట్లోనే ఎమ్మెల్సీ అయిన తర్వాత మొత్తం మా పేరెంట్స్ వాళ్ళ వైపు, మా నాన్నగారి వైపు ఏంటంటే 4 బ్రదర్స్,
నలుగురు సిస్టర్స్. ఓకే. ఫస్ట్ మా నాన్న దేవదాస్ కనకాల గారు, తర్వాత రామదాస్ కనకాల గారు, తర్వాత శంభుదాస్ కనకాల గారు, తర్వాత శ్రీనివాస్ కనకాల గారు. తర్వాత మాకు నలుగురు అత్తయ్యలు, మేనత్తలు, రాజత్తయ్య, ఉమత్తయ్య, విద్యత్తయ్య ప్లస్ వేదత్తయ్య. వీళ్ళు నలుగురు సిస్టర్స్. మీ నాన్నగారు ఎన్నెవరండి? ఫస్ట్ ఆయనే ఫస్ట్, మిగిలిన వాళ్ళందరూ చిన్నవాళ్ళు. మిగతా అంతా చిన్నవాళ్ళు. ఈయనకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎవరికి? నాన్నగారికి. ఉంటుంది కానీ ఈయన హీ వెంట్ విత్ హిస్ అంటే డ్రీమ్స్, ఆయనకు ఒక యాక్టర్ అవ్వాలనేవన్నీ. సో బాధ్యత పెద్దగా తీసుకోలేదు. అది మా నాన్నమ్మకి మా తాతగారికి కూడా హర్టింగ్, అంటే కొంచెం ఎక్కడో ఇబ్బంది ఉండేది. కొంచెం తక్కువ ఉండేది కదా ఇండస్ట్రీ, యాక్టింగ్ అంటే ఎంకరేజ్ చేయడం అది తక్కువ ఉండేది. బట్ ఏవో ఉంటాయి కదండి అప్పటి రోజుల్లో, మగపిల్లాడు ఉండి ఫ్యామిలీ కొంచెం ఇదే అని చెప్పేసి. బట్ హీ వెంట్ అవుట్, వెళ్ళి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకొని, ఆ తర్వాత అంటే వీళ్ళు ముందు నుంచి కూడా ఇంట్లో పెద్దగా లేరు. ఆఫ్టర్ 10th అప్పుడు పియూసీ అనేవాళ్ళు. అది అయిపోయిన వెంటనే దే వెంట్ టు కాకినాడ నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయారు. వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ, అక్కడి నుంచి మళ్ళీ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఇంకా తర్వాత మొత్తం అంతా బయటే ఉన్నాడు మా నాన్న. ఆ తర్వాత మా నాన్న లక్కీగా చెన్నైకి వచ్చిన తర్వాత పెద్దగా వేషాలు రాలేదు. ఏ వయసులో వచ్చారు చెన్నైకి నాన్నగారు? చెన్నైగా ఈ షుడ్ బి వెరీ అంటే యంగ్ ఏజ్, అప్పటికి 26 or 27 వచ్చినప్పుడు పెద్దగా ఏం ఆపర్చునిటీస్ రాలే. నాన్నగారు బాగా చదువుకున్నారా? బాగా చదువుకున్నాడు. అమ్మో, ఈజ్ ఎ వొరాషియస్ రీడర్. దానికి కూడా రీజన్ చెప్తా. మిగతా ఏం చదువుకున్నాడో ఏం చదువుకోలేదో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ యాక్టింగ్ దీనికోసం వచ్చాడో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ టు బి ట్రైన్డ్ మా ఫాదర్. అంతవరకు ఎవరో ఏ యాక్టర్ సౌత్ ఇండియా నుంచి వెళ్ళి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీట్ సంపాదించుకొని ట్రైన్ అయిన వాళ్ళు లేరు. సో హీఈస్ ది ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ గాట్ ట్రైన్. సో మామూలుగా అయితే 20 seats ఉంటాయి, అందులో 2 రిజర్వేషన్. సో 18 ఓపెన్లో ఉంటాయి. సో అన్ని స్టేట్స్ మీద నుంచి వచ్చే దాంట్లో మనం సీట్ సంపాదించుకోవాలి, చాలా కష్టం. బట్ లక్కీగా ఈయనకు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. కాంపిటీషన్ అంతా ఉండేది, చాలా కాంపిటీషన్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్ హిందీయే లేదా ఇంగ్లీషు. ఈయనకు వచ్చా హిందీ అస్సలు ఒక్క ముక్క రాదు. ఏది మళ్ళీ 2 సంవత్సరాలు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న తర్వాత మరి ఎలా మేనేజ్ చేశారు నాకు తెలియదు. అంటే మేనేజ్ ఎలా చేశాడో కూడా తెలియదు. ఇంగ్లీష్ వచ్చి అనుకుంటా కదా. ఇంగ్లీషు ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా తర్వాత నుంచి ఎక్కువ ఫ్లూయెన్సీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈయన నేర్చుకోవాలి, క్లాసులంతా హిందీలో చెప్తున్నారు, ఇంగ్లీష్లో చెప్తున్నారు కొంత. సో మిగతా పెద్దగా ఫ్రెండ్స్ లేరు, ఎందుకంటే ఉన్న వాళ్ళంతా హిందీలో మాట్లాడుతున్నారు ఏదో. సో ఈ కన్వర్సేషన్స్ ఈ నేర్చుకోవడం కోసమని పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉన్న లైబ్రరీలోకి వచ్చినవాడు ఎక్కువ శాతం. చదవడం వొరాషియస్ రీడర్. ఆ తర్వాత అలవాటు ఆయనకి నేను చూసి, అంటే నేను ఆయన పోకముందు ఒక 2 ఏళ్ల ముందు నుంచి తగ్గింది, కానీ అంతకు ముందు వరకు చదవడమే. ఒక పుస్తకం పట్టుకున్నాడంటే తెల్లారి 3:30-4 గంటల వరకు కూర్చొని చదివేవాడు. నైట్ 9:30-10కి చదవడం మొదలెడితే తెల్లారి 4 ఒక పుస్తకం. అలా ఆయన లైబ్రరీ చాలా పెద్ద లైబ్రరీ మా దగ్గర. పుస్తకం చూస్తే నిద్ర వచ్చేస్తుంది మనకి. కానీ ఆయనకి అసలు ఆయన దాదాపుగా ఆయన లైబ్రరీ వచ్చి చాలా చాలా కొన్ని వేల పుస్తకాలు. నేను కొన్ని ఏమో ఇంకా నేను ఎట్లాగో ఆయన పోయిన తర్వాత ఎవరు మిగతా వాళ్ళకైనా ఉపయోగపడుతుందని తెలుగు సాహిత్యం అంతా నేను FNCCకి డొనేట్ చేశాను. లక్కీగా ఎందుకో నేను ఇంగ్లీష్ కూడా ఇచ్చేద్దాం అనుకున్నాను టు సమ్వన్ హూ కెన్, ఎందుకంటే అది సినిమాకి సంబంధించిన పుస్తకాలు బాగా. నేను అస్సలు అంటే నాకు అవసరం రాలేదు. మా నాన్న ఉన్నారు పెద్ద యూనివర్సిటీ, ఆయన రోజు నాకు నేను ఎప్పుడైతే థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యానో, BA థియేటర్ ఆర్ట్స్, నాకు అక్కడ కొన్ని చాలా డౌట్లు ఉండేవి. రోజు సాయంత్రం వచ్చిన తర్వాత క్లాస్లో కూర్చొని నాన్న అడిగేవాడిని. ఊరికే ఇప్పుడు ప్రాక్టికల్స్ చేసేవాడిని. ప్రాక్టికల్స్ అంతా నాకు తెలుసు, కానీ థియరీ తెలియదు. వచ్చి కూర్చున్న తర్వాత సాయంత్రం పూట 6 o'clock అలా మొదలెడితే ఆయన నైట్ 9 వరకు కంటిన్యూస్గా 3 గంటల సేపు నాకు థియరీ. సో నాకు చదవాల్సిన అవసరం రాలేదు, జ్ఞానంతోనే మాక్సిమం మా మొత్తం అంతా ఆ పుస్తకాల్లో ఉండే సారాంశం అంతా నాకు చెప్పేశాడు. ఇంకా నేను చదవాల్సిన అవసరం ఎక్కడుంది? సో 5 ఏళ్ళు నాకు అలా కంటిన్యూస్గా ప్రతిరోజు నేను కూర్చునేవాడిని. ఈ రోజు సాయంత్రం పూట డిస్కషన్ ఉండేది, ఎక్సెప్ట్ మధ్యలో ఏదైనా షూటింగ్లో ఉంటే ఎస్కేప్ తప్ప మిగతా అన్ని చాలా రోజులు కూర్చొని
గ్రేట్ పర్సనాలిటీ అండి నాన్నగారు అయితే. మాత్రం మీ నాన్నగారు నిజంగా, మీ నాన్నగారు చాలా మందిని తయారు చేశారు, నాన్న అమ్మ ఇద్దరు కలిసి. అసలు వాళ్ళిద్దరు అసలు ఒక ఆది దంపతుల్లా. ఇండస్ట్రీలో వాళ్ళ గురించి చాలా ఎక్కువ ప్రైజ్ చేస్తారు, చాలా ఎక్కువ చెప్తారు. మా నాన్న సక్సెస్ వెనక ఉన్నది మా అమ్మ. ఎందుకంటే ఒకవేళ గనక ఆవిడ వాళ్ళిద్దరు గురించి, వాళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారు, వాళ్ళిద్దరూ ఎలా ఇన్స్టిట్యూట్ రన్ చేశారో, అందులోంచి వచ్చిన మనకు వచ్చిన ప్రొడక్ట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు కొంచెం చెప్పండి. సరే, ఫస్ట్ బేసిక్గా మా అమ్మ నాన్న ఇద్దరు కలుసుకుంది. మా నాన్న ఆవిడని అంతకుముందు, మా అమ్మ చాలా గొప్ప నటి, థియేటర్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఆవిడ పేరు అంటే చాలా చాలా ఫేమస్. బొట్టు కూడా పొడుగ్గా భలే ఉంటుందండి అసలు నిజంగా, అంటే బాగుంటారు ఆవిడ. శ్రీ వైష్ణవులు అయ్యంగారు కదా, కాబట్టి ఆవిడకు అది ప్రత్యేకమైన స్టైల్. మిగతా వాళ్ళు, నేను ఫ్యాన్ ఆవిడ బొట్టుకి. సో ఆవిడ గొప్పగా స్టేజ్ మీద గొప్పగా నటించేది. అసలు ప్రెసిడెంట్ చేతుల మీదుగానే అవార్డులు అందుకున్న, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు అందుకున్న లేడీ ఆవిడ. మా నాన్న ఎక్కడో ఈవిడ్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద చూసి అరే చాలా బాగా చేస్తుంది ఈవిడ అనుకున్నాడు, అయిపోయింది అక్కడితో. తర్వాత సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అని ఇప్పటికీ ఉంది, తర్వాత ఉంటుందో లేదో తెలియదు, కానీ అందులో ఆవిడ అప్లై చేసింది. నాట్య విద్యాలయంలో నేర్చుకుంది మా అమ్మ. ఆ తర్వాత అప్లై చేసి, నాట్య విద్యాలయం అంటే అదొక డిప్లొమా కోర్సు, నాట్య విద్యాలయం అని డిప్లొమా కోర్సు అబౌట్ యాక్టింగ్. ఎక్కడ ఉంటుంది సార్ అది? అది ఎక్కడ ఉండేదో నాకు తెలియదు. అంటే హైదరాబాద్ లోనే, హైదరాబాద్ లో బొగ్గులకుంట అనుకుంటా. నాట్య విద్యాలయం అంటే బొగ్గులకుంటలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఉంది కదా, ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్ అంటే అక్కడ ఉండేది అనుకుంటున్నా, ఐఎమ్ నాట్ ష్యూర్. సో అక్కడ చదువుకుంది. తర్వాత అప్పటికే ఆవిడకి BA అయిపోయింది. తర్వాత ఈ కోర్సు చేసింది. అంతకుముందే యాక్ట్రెస్ ఆవిడ. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఈ సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో కలిశారు. కలిసిన తర్వాత చూశాడు కదా ముందు, ఈయన అప్పుడే అనుకున్నాడు అబ్బా చేసుకుంటే ఇలాంటి ఆవిడని చేసుకోవాలనుకుని అప్పుడే అనుకున్నాడు. తర్వాత ఈయన కూడా సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో జాబ్ వచ్చింది. సో ఇద్దరు కొలీగ్స్ చాలా నాటికలు కలిసి చేశారు. ఇంకోటి ఆ 1.5 year ప్రాసెస్లో ఈయన మనసులో ఉంది కదా, ఈయన ప్రపోజ్ చేశాడు మా అమ్మకి. అయితే మా అమ్మ మా నాన్నకన్నా 6 ఏళ్ళు పెద్దది. ఓ, అంటే సచిన్ టెండూల్కర్, అంజలి గారు లాగా. సో నో ఇంపాసిబుల్, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇంపాసిబుల్ ఒప్పుకోరని. అప్పటికి మా అమ్మ షీ వాజ్ 33. అసలు అలాంటి ఫ్యామిలీస్లో 33 years వరకు ఉండడం అనేది కష్టం, పెళ్లి కాకుండా. అలాంటిది వెంటనే అయిపోతాయి అప్పట్లో కూడా. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అలా ఉండింది. సో షీ వాజ్ ఇండిపెండెంట్, సపోర్టివ్గా కూడా ఉండింది సో ఫ్యామిలీకి. సో అందుకని సరే మా నాన్న కోసం మా కోసం అని రాసి పెట్టిందేమో, అందుకని కాలేదు. మీరందరూ రావాలి కదా. సో మొత్తానికి ఏదో కన్విన్స్ చేశాడు, వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఇద్దరు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, ఇద్దరికి జాబ్స్ ఉండవు, కుదరదు, చెయ్యరు. అయితే వీళ్ళు మొత్తానికి మేనేజర్ని కన్విన్స్ చేస్తే ఆయన కూడా ఒప్పుకొని, అప్పుడే ఒక ఆయన సెంట్రల్ నుంచి కూడా వచ్చారు ఇన్స్పెక్షన్కి. వచ్చి వాళ్ళని కూడా, గవర్నమెంట్ కదా సార్ అది, గవర్నమెంట్ జాబ్ బాగానే ఇస్తారా పే అప్పట్లో? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఓ మంచి, అంటే రిటైర్ అయ్యారు ఇద్దరు చక్కగా? కాదు, వదిలేసి వినండి, మొదలు పెడుతున్నా వినండి, ఇప్పుడే స్టార్ట్. చెప్పండి. సో మొత్తాన్ని కన్విన్స్ చేశారు. మా తాతగారు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. మా అమ్మ వైపు ఉన్న తాతగారు వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. సో మొత్తానికి వీళ్ళిద్దరు కలిసి, వాళ్ళు మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి యాదగిరిగుట్టలో November 21st పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి మా బాబాయ్ వచ్చారు, మా రామదాస్ బాబాయ్ను మా శంభుదాస్ బాబాయ్ అనుకుంటా, ఇద్దరు బాబాయ్లు వచ్చారు. వాళ్ళు మాత్రమే వచ్చారు. పెళ్ళైంది, అంతా హ్యాపీ అనుకున్న తర్వాత ఈయనకి ఈ గవర్నమెంట్ జాబ్ ఎవరైనా వదిలేస్తారండి. అక్కడ రాజా రామదాస్ గారు అని ఇంకొక ఆయన ఉన్నారు. దేవదాస్, మేము సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు, నువ్వు అక్కడికి వస్తే నువ్వు ప్రొఫెసర్గా నువ్వు పోస్టింగ్ అంటే. మరి నేను ఒక్కడిని ఇలా వస్తే కాదు, మా ఆవిడ కూడా ఉందంటే, మీ ఆవిడకి కూడా పోస్టింగ్ ఇచ్చేస్తాం, మీరు వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళిద్దరే చెప్పగలిగిన వాళ్ళు, క్వాలిఫైడ్ పీపుల్. అంటే ఈయన అంటే నేను నేర్చుకుంది అది కదా, ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకొని వచ్చింది, నేను ఇంకొక 10 మందిని తయారు చేయగలుగుతాను కదా. సరే నేను అక్కడ ఉంటే ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటే ఏదైనా వేషాలు వస్తాయి కదా,
ఇలా ఆలోచనతోటి గవర్నమెంట్ జాబ్ను రిజైన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను రిజైన్ చేసి చెన్నై వెళ్ళిపోయాడు. అంటే కమిట్మెంట్ అనుకోవాలా? ఎవరికైనా ప్యాషన్ అంటే సినిమా ప్యాషన్, అందుకని వచ్చేసాడు. వచ్చిన తర్వాత జాయిన్ అయిపోయాడు చక్కగా. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అక్కడే. ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్ గారు, ప్రదీప్ శక్తి గారు, జీవి నారాయణరావు గారు, హేమా చౌదరి గారు, వీళ్ళంతా ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ రజనీకాంత్ గారు నాన్నగారు స్టూడెంట్ అంటే ఎంత గ్రేట్ సార్. అసలు నాకైతే చాలా నేను మోహన్ బాబు గారిని అడిగా ఒకసారి కనిపించండి సార్ రజనీకాంత్ గారిని, మీరు చెప్తుంటే రబ్బలు అనిపిస్తుంది. తర్వాత సెకండ్ బ్యాచ్ వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారి బ్యాచ్లో సెకండ్ బ్యాచ్లో ఇంకెవరున్నారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అక్కడి నుంచి చాలా మంది యాక్టర్స్, ముక్కు సుధాకర్ గారు, నాజర్ గారు, శ్రీనివాసన్ గారు, చిరంజీవి గారు ఎన్నో బ్యాచ్ అండి? చిరంజీవి గారు నేను అనుకోవడం 77 అనుకుంటా, 77 78. ఎందుకంటే వీళ్ళంతా సీనియర్స్ 4 బ్యాచ్లు ముందు. సో అక్కడ నేర్చుకున్న వాళ్ళంతా వీళ్ళు బాగా షైన్ అయిన వాళ్ళు చాలా మంది ఇంకా ఉన్నారు. ఇంకా 30-40 మంది ఉంటారా? 30 మంది ఉంటారా? ఇంకా ఎక్కువ ఉంటారా? అంటే బయటికి వచ్చి బాగా పాపులర్ అయినా? అయ్యో, అంటే హీరోలుగా అన్నది, ఆర్టిస్టులుగా చాలా మంది వచ్చి 30 మందా? హీరోలుగా బాగా బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు 10-15 మంది పెద్దవాళ్ళ పేర్లు చెప్తాము. ఇంకా 30 మంది హీరోలుగా చేస్తున్నారు అన్నవాళ్ళు 30-40 మంది ఇంకా ఉంటారా? ఇంకెక్కువ ఉంటారా? లేదు, 30 ఉంటారు. ఉంటారా? ఈ తరం వాళ్ళు కూడా ఉన్నారు కదా? ఈ తరం అంటే మొన్నటి వరకు కూడా ఉన్నారు. ఈ తరం హీరోలు ఎవరు ఉన్నారండి? అంటే ఈ తరం హీరోల్లో వచ్చి నరేష్, మనోజ్, రాజేష్. నరేష్, రాజేష్ మన వివి గారు అబ్బాయి. మనోజ్ మంచి మనోజ్. మీకు ఇంట్లో ఉదయం లేస్తే అదే వినిపిస్తుంటాయి కదా? ఇప్పుడు సంగీతం టీచర్స్ ఉన్నారు అనుకోండి ఇంట్లో, పొద్దున్న లేచిందని సంగీతం పాడిస్తుంటారు సార్ అని మొదలవుతుంది. వీళ్ళు డేనే అలా మొదలవుతుంది. మీకు మార్నింగ్ ఏంటి అంటే డ్రామా కానీ లేకపోతే అసలు ఏం చెప్తారు క్లాసెస్? వీళ్ళు ఎలా చెప్పేవారు? మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నేను అది కంప్లీట్ చేయలేదా? సారీ అయిపోయింది అనుకో, నేను ముందుకు వెళ్ళిపోయాను. అయిపోలేదు, అయితే మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూల్లో చేసే దాంట్లో ముందు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, కంప్లీట్ అయిందా లేదా? ఒకటి అయిన తర్వాత రెండో దానికి వెళ్ళాలి. థ్యాంక్ యూ అండి. అంటే వేరే ఉద్దేశంతో చెప్పండి. అంటే ఒకటి మళ్ళీ నేను మర్చిపోతాను, ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో డైవర్షన్ అవుతుంది. సో మా నాన్న అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ అయితే ఆ టైంలోనే ఓసిత కథ అని విశ్వనాథ్ గారు సినిమా ఒకటి, మా నాన్న ఫస్ట్ టైం కాదు విలన్, పెద్ద హిట్. అది చిన్న బడ్జెట్ సినిమా, పెద్ద హిట్. చంద్రమోహన్ గారు హీరో, కానీ అందులో ఆయన్ని చంపేస్తారు. మా నాన్నే మెయిన్. రోజారమణి గారు యాక్చువల్ గా ఆవిడ మీద లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్, పెద్ద హిట్ అది. ఆ హిట్ ఈయనకి 4 సినిమాలు మిగతా లాంగ్వేజెస్ లో వచ్చేసాయి విలన్ గా. ఈయనకి లాంగ్వేజ్ రాకపోవడం ఒకటి, ప్లస్ ఆయన రాజా రామదాస్ గారు ఏం చేశారంటే, ఇన్స్టిట్యూట్ లో ప్రిన్సిపల్ ఉన్నారు కదా, ఆయన ఏమన్నా అంటే, దేవదాస్ నీకు ఒక కథ చెప్తాను, నువ్వు లైఫ్ లో ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, అయితే అనివార్య కారణాల వల్ల అమ్మాయి పెళ్లి చేసుకోలేదు నిన్ను, ఏదో ప్రాబ్లమ్స్ వల్ల. ఆ తర్వాత నువ్వు ఇంకొక అమ్మాయిని చూసావు, ఆ అమ్మాయి నీకు నచ్చింది, ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు. తర్వాత నీ లైఫ్లోకి నువ్వు మొదట ప్రేమించిన అమ్మాయి తిరిగి వచ్చింది, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదిలేస్తావా అని అడిగాడు. అలా వదిలేస్తాను, తప్పు కదా ఇంకోటి, ఆలోచించుకో, మరి జాబ్ అలాంటిది కదా, ఇక్కడ లింక్ పెట్టాడు. అయితే ఈయన కరెక్టే కదా, చాలా ఫీల్ అయిపోయి వదిలేసాడు సబ్జెక్ట్, ఇన్స్టిట్యూట్ మెయిన్గా అని చెప్పేసి పోయాయి. ఒకసారి అవుట్ ఆఫ్ సైట్ మీకు వచ్చింది గ్రాప్ చేసుకోలేదు అనుకోండి, తర్వాత ఎవరు రారు. సో అలా రాలేదు. అప్పుడు ఓన్లీ విశ్వనాథ్ గారి సినిమాలు మాత్రమే వచ్చేవి ఈయనకి. సిరిసిరిమూగ, మాంగళ్యానికి మరో ముడి, ఇలాంటి సినిమాలన్నీ ఆయన సినిమాలే ఎక్కువ చేసేవాడు, ఇంకా వేరే సినిమాలు లేవు, మధ్యలో వేరే డైరెక్టర్లు తప్ప. సో ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఆయన ఏమనుకుంటే, అదేంటిది నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేర్చుకున్న సబ్జెక్ట్ని నలుగురు నేర్పించడానికి ఉపయోగపడుతుంది, ఇప్పుడు నా స్టూడెంట్స్ని ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి కదా. ఇండస్ట్రీ మహా అంటే ఒక 5-6 బయటకు వెళ్తున్నారు, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? సో నేనే డైరెక్ట్ చేస్తే అయిపోతుంది కదా, వీళ్ళందరికీ ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది కదా. డైరెక్షన్లోకి దిగాడు, ఒకదాని నుంచి ఒకటి డైరెక్షన్లోకి వెళ్ళాడు. డైరెక్షన్లో డబ్బులు రావట్లేదు, పేరు బాగా వచ్చింది. ఫస్ట్ సినిమానే చలిచీమలు చాలా పెద్ద హిట్, నంది అవార్డు కూడా అంత పెద్ద హిట్, కానీ డబ్బులు లేదు.
అది అంటే ఇట్ ఈస్ ఆర్టిస్టిక్ మూవీ కాబట్టి ఆ ప్యాటర్న్లో మంచి పేరు వచ్చింది. సెకండ్ నిజం అని చెప్పేసి గుమ్మడి గారిని పెట్టి యాక్చువల్గా రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిది నిజం ఆ నాటికని ఈ అంటే డ్రమటైజ్ చేసి డ్రమటైజేషన్ ఉంది, అది తెరకి అన్వయించి చేశారు. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు, అందరూ విఠల్ ప్రసాద్ గారు, మిగతా అందరూ చేశారు, స్టూడెంట్స్ అంతా పెట్టుకుని చేశాడు. సో అది కూడా ఓకే, కానీ డబ్బులు రావట్లేదు, డైరెక్టర్గా ఏమి రావట్లేదు. దాదాపుగా 6-7 సినిమాలు చేశాడు అక్కడి నుంచి. ఏది 76-77 నుంచి ఒక 83-4 ఇయర్స్లో 3 సినిమాలు చేశాడు, 6 సినిమాలు చేశాడు. ఈయనకి ఏం ఫైనాన్షియల్గా ఉపయోగపడలేదు, కాకపోతే మా అమ్మ వర్క్ చేస్తుంది కాబట్టి సరిపోయింది. ఆవిడ జాబ్ అలా చేస్తున్నారు, మీరు మాత్రం డైరెక్షన్ చేస్తున్నారు. సో ఆ తర్వాత ఇంకా ఆయన ఇదేంటిది డైరెక్షన్ చేస్తున్నాం డబ్బులు రావట్లేదు, మనకేమో ముక్కుసూటి వ్యవహారం, కోపం ఎక్కువ, ఈయనకి బాగా కోపం, ఏదైనా ఎవరైనా టప్మని అనేస్తాడు. సో అవ్వట్లేదు వరకు. ఆ టైంలో ఏఆర్ కృష్ణ గారు దేవదాసు నువ్వు ఇక్కడ రా, ఆంధ్రప్రదేశ్ రిపర్టరీ పెడుతున్నాం, అది నువ్వు మేనేజ్ చేస్తే బాగుంటుంది, నువ్వు లక్ష్మి వచ్చేయండి అంటే సరే అని చెప్పేసి అప్పుడు అక్కడి నుంచి టోటల్గా ఇటు షిఫ్ట్, డైరెక్షన్ కాక వదిలేసి అక్కడ ఉండే మా అమ్మది గవర్నమెంట్ జాబ్, అప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ని అందులో వేశారు, ఎక్కడ అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, అందులో ఈవిడ్ని మాత్రం వేశారు. అప్పటికి టీచింగ్లో ఉంది కదా అడియార్లో, నాన్నగారు మా నాన్నగారు చెప్పేవారు అడియార్ గురించి. అక్కడ అరుణ్ పాండ్యన్ గారు, రామ్కి, శుభలేఖ సుధాకర్ గారు, వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ మా అమ్మ దగ్గర నేర్చుకున్నవాళ్ళు. ఆ జాబ్ వదిలేసింది, గవర్నమెంట్ జాబ్, ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం కదా. సో ఆ జాబ్ వదిలేసింది, ఇక్కడికి వచ్చేసారు. ఇది నాట్ ఎ గవర్నమెంట్ జాబ్ బట్ సెమీ గవర్నమెంట్ జాబ్. సో స్టూడెంట్స్ని తీసుకుంటారు కాబట్టి స్టైఫండ్ మీద సెలెక్ట్ చేసి, అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళకి నేర్పించడం. సో దట్ గవర్నమెంట్ తాలూకు ఏమైనా ఉన్నాయనుకోండి, వీళ్ళంతా నేర్చుకుని ఆ నాటికలు అంతా ప్రదర్శించడానికి. సో అందులో వచ్చిన వాళ్ళే, అందులో నేర్చుకున్న వాళ్ళే దీక్షిత్ గారు, భిక్షు గారు. కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రిపర్టరీ పెట్టారన్నారుగా, ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. దీక్షిత్ గారు కూడా అక్కడే నేర్చుకున్నారా? భిక్షు గారు, వీళ్ళంతా పెద్ద మాస్టర్స్ తర్వాత. అంటే మీ నాన్నగారు స్టూడెంట్స్ వాళ్ళంతా అందరూ. మీకు ఎవరైతే గురువులు ఉన్నారో ప్రసాద్ రెడ్డి గారు, వాళ్ళు డిఎస్ఎన్ మూర్తి గారి దగ్గర మేము చేసాం. సో డిఎస్ఎన్ మూర్తి గారు, భాస్కర్ శివాల్ పరోక్షంగా మీ నాన్నగారు స్టూడెంట్స్ మేము. అవునా? ఓకే, అంతేలేండి, పరోక్షంగా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో 2 years ఉన్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు రన్ చేయలేక అది క్లోజ్ చేశారు. అదే టైంలో మా నాన్న అమ్మ ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చారు. అక్కడ మధుసూదన్ రావు గారు, అది జీవి నారాయణరావు గారి వల్ల ఆయన వచ్చి, మాస్టర్ మీరు రావాలి, మీకే తెలుసు సబ్జెక్ట్ అంతా, మీరే చెప్పాలంటే సరే అని వచ్చారు. వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఫస్ట్ బ్యాచ్ ఆవుతి ప్రసాద్ గారు, అచ్యుత్ గారు, శివాజీ రాజా గారు, మీకు విజయ్ యాదవ్ గారు, వీళ్ళంతా అక్కడ, రాజేశ్వరి గారు, కామేశ్వరి గారు, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో తర్వాత సెకండ్ బ్యాచ్ లో సూర్య గారు, ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. వినోద్ బాలా గారు కూడా, ఆయన మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కానీ మా నాన్న దగ్గర కాదు, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనే తెలుసు నాకు. తర్వాత వచ్చి ఓన్లీ మా నాన్న దగ్గర కొంత సబ్జెక్ట్ నేర్చుకోవడం, థీసిస్ కోసం అని వచ్చేవాళ్ళు తప్ప నాట్ డైరెక్ట్ స్టూడెంట్ కాదు. ఓకే ఓకే. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇంకా తర్వాత మేమేంటంటే 85 నుంచి ఇంకా ఇక్కడ వాళ్ళకి మధుసూదన్ రావు గారికి మా నాన్నకి ఏదో మనస్పర్ధలు ఏవో వచ్చాయి. దాని తర్వాత ఇంకా ఓన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం. ఓన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసే టైంకి జేబులో డబ్బు నయా పైస లేదు. బ్రహ్మాజీ గారు కూడా మా నాన్న స్టూడెంటే. వీళ్ళందరినీ నేను చిన్నప్పుడు వీళ్ళతో పాటు నేను క్లాసులు చేసేవాడిని, నేను యాక్ట్ చేసేవాడిని, వాళ్ళతో అన్ని ప్రాక్టికల్ క్లాసెస్ అన్నీ వెళ్ళేవాడిని. సో వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈయన ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటానికి చిట్టి గారు ఉన్నారు కదా, ఇప్పుడు బాలయ్యబాబు సినిమాలు అన్నింటిలోనూ తెల్లగా ఒక ఆయన చిట్టి గారు ఉన్నారు కదా, ఆయన కూడా మా ఇన్స్టిట్యూట్ స్టూడెంటే. సో వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ టైంలో చిట్టి గారు, బ్రహ్మాజీ గారు, ఒక 3-4 మాతో వచ్చేసారు మా నాన్నని సపోర్ట్ చేస్తూ అదే ఇన్స్టిట్యూట్ నుంచి. సో వాళ్ళు ఇచ్చిన కొంత డబ్బులతోటి, వాళ్ళు కట్టే ఫీజు ఉంటుంది కదా, దాంతో బయట ఒక ఇల్లు తీసుకొని ఇంకా అక్కడ స్టార్ట్ చేసాం. ఇంకా అప్పటి నుంచి ఇంకా అంటే కష్టపడటం అనేది పీక్స్. మా అమ్మ పొద్దున్న నిద్ర లేచి, మాకు ఇన్స్టిట్యూట్ ఇల్లు ఒకటే, ప్లస్ కొంతమంది మరి
ఇంట్లో పెట్టుకుంటే తప్ప కుదరదు. చెప్పడానికి లేదు. కాదు అంటే హాస్టల్లో పెట్టుకుంటే తప్ప, హాస్టల్ అన్న పేరు మీద ఇంకో నలుగురిని పెట్టుకుంటే తప్ప డబ్బులు రావు. సో మెయింటైన్ చేయాలి కదా. సో హాస్టల్, అబ్బాయిలు ఒక 3 4, అమ్మాయిలకి ఫ్రీ, వాళ్ళు ఒక 3 4. వీళ్ళందరికీ పొద్దున్న 4:30కు లేచి వంట మొదలెట్టేది. అంటే మేము దాదాపుగా ఎవ్రీడే ఒక 11-12 మంది తినాలి. మార్నింగ్ బై 6 o'clock. పైగా మా అమ్మకి స్నానం చేయకుండా నిష్టగా ఉండి అసలే వైష్ణవ సంప్రదాయం. సో బై 5:30 మొదలెట్టేసేది. బై 7:30 మొత్తం అన్ని చేసుకొని మా క్లాసెస్ 8:30 కల్లా స్టార్ట్ అవుతాయి, వాయిస్ ఎక్సర్సైజ్ దగ్గర నుంచి. సో అక్కడ మొదలెట్టి మధ్యాహ్నం పూట కూడా మళ్ళీ బ్రేక్ తీసుకొని ఎవరికొకళ్ళకి మూమెంట్ క్లాస్ అప్పచెప్పి స్టూడెంట్కి వంట చేసేది, మళ్ళీ ఫుడ్ భోజనానికి. మీరు ఎంత వయసు ఉంటారు అప్పుడు? చాలా చిన్నపిల్లలు ఉంది మేము. మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసరికి 85, అంటే ఐఎమ్ హార్డ్లీ 11 years old. సో అక్కడి నుంచి కష్టాలు, బట్ వాట్ ఎవర్, మాకేం అది తెలియనివ్వకుండా మమ్మల్ని పెంచారు చక్కగా. మేమంతా మా ప్రపంచం, వేరే ప్రపంచం మాకు తెలియదు. ఇల్లు, ఇన్స్టిట్యూటు, ఆ స్టూడెంట్స్ తోటే మేము యాక్ట్ చేయడం, ఇదే మా ప్రపంచం. బయటకు ఊళ్ళకి వెళ్ళాలి ఇంకోటి అంత ఇది లేదు. సో ఇది మా ఇన్స్టిట్యూట్ ప్రస్థానం. అయితే ఇందాక మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, మీ ఫ్యామిలీలో ఇంకెవరు పాలిటిక్స్లో లేరా అని. మా బాబాయ్ ఇప్పుడు రామదాస్ కనకాల గారు బీజేపీని రిప్రజెంట్ చేస్తూ యానంలో ఈజ్ దేర్. బట్ ఇట్ విల్ టేక్ టైం. బీజేపీ లేదు కదా, బట్ హీస్ రిప్రజెంటింగ్ అండ్ బాగానే చేస్తున్నాడండి. ఓ సూపర్ సార్. అయితే ఉన్నారు మొత్తానికి, ఆయనకు వచ్చింది ఆ వారసత్వం, మీ తాతగారు. మీకు వస్తుందేమో చూద్దాం ఫ్యూచర్ లో. మీరు ఎందుకు అలా నాకు కనిపిస్తారు నాకు. ఏం లేదండి, అంటే నాకు రాజకీయంలోకి వెళ్ళాలని చెప్పిందే మీరు. నేను అలాంటి పనులే చేస్తుంటా. ఎవరైనా వస్తుంటే వాళ్ళని ముందుకు తోసి వెనక్కి వెళ్ళిపోతుంటారా? నన్ను మాత్రం పంపించారు. నన్ను రాజకీయంలోకి వెళ్ళండి, మీరు పైకి వస్తారు, బాగా మాట్లాడతారని చెప్పి తోసేశారు నన్ను. డెఫినెట్గా అండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండాలి. అంటే వాయిస్ షుడ్ బి దేర్. చాలా మందికి వాయిస్ ఉండదు, మనసులో చాలా ఉంటుంది కానీ మాట్లాడలేరు. అలాంటి వాళ్ళకు ఒక వాయిస్ రిప్రజెంటేషన్ కావాలి కదా. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చెప్తాం, ఎంకరేజ్ చేస్తాం. అంతే నేను చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పారని కాదు కానీ మీరు ఎంత విజన్తో చెప్పారో నాకు కూడా ఎప్పుడు ఉండింది, కానీ ఏమోలే మనం వెళ్ళామనుకున్నా. కానీ ముందడుగు వేసా, అది కూడా కొంచెం కారణమే. మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు కొంచెం. మీలో ఉండింది కాబట్టి చెప్పగలిగాను, మీలో లేకపోతే నేను చెప్పలేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి మీ లవ్, మీ పెళ్ళి, మీరు ఎలా అంటే మీ అమ్మ నాన్నగారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మీరు కూడా లవ్ చేసే చేసుకున్నారు. ఇప్పుడు మీ పిల్లాడు కూడా చేసుకుంటాడు కన్ఫర్మ్ గా. ఇప్పుడున్న జనరేషన్ మనం చెప్పలేము అంటే కన్ఫర్మ్డ్ గా లవ్ చేస్తారుగా మీరు. 100% కదా. చేయలేదు అనుకోండి, వాడు రెడీగా ఉంటాడు. నువ్వు చేసుకున్నప్పుడు లేదా, మా తాత చేసుకున్నప్పుడు లేదా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రాబ్లమా అని చెప్పేసి అంటాడు కదా. కాబట్టి అనలేము. అదే కానీ మీరు ఎలా, అసలు మీరు ఏ ఇయర్ లో మొదలు పెట్టి ఇద్దరు ఇష్టపడ్డారో, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో? 95 మేము. మీరు ప్రేమించారు, ఆవిడ ప్రేమించాల్సి వచ్చిందా? కాదు, ప్రేమించేలా చేశాను. సుమగారు చూడండి, ఇప్పుడు వస్తాయి నిజాలన్నీ. 95లో నేను అప్పటికే నా సింగిల్ ఎపిసోడ్లు నేను డైరెక్ట్ చేయడం మొదలెట్టేశాను. చేస్తున్నప్పుడు నాకు మొత్తం అంతా రష్ అంతా తీసుకెళ్ళి నేను 3 స్టార్, ఓన్లీ 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ ఉండేది ఆ టైంలో. అక్కడికి వెళ్ళి ఎడిట్ చేసుకుందామని రష్ అంతా డంప్ చేసి తర్వాత వచ్చి. ఎప్పుడు చూసారు ఫస్ట్ అవుట్? అదే చెప్తున్నా కదా. అయితే అక్కడికి వెళ్ళి రష్ అంతా డంప్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఎడిట్ చేసుకోవాలి. మీర్ గారు నాకు బాగా పరిచయం. ఆయన పక్క ఎడిట్ రూమ్లో ఉన్నారు, ఎడిట్ చేస్తున్నా అంటే ఆయన విష్ చేయడం కోసం సార్ అని చెప్పేసి తలుపు తీశారు. కరెక్ట్గా ఆ టైంలో ఆయన మానిటర్ ముందు ఉంటే అందులో జంజాల గారి సినిమా ఉంది కదా, అందులోంచి ఒక సాంగ్ ఉంది, తొలిసారి మిమ్మల్ని చూసింది మీద. అదే టైంలో ఈవిడ క్లోజ్లో ఎంటర్ అయింది. ఓహో, ఈ అమ్మాయి ఎవరో బాగుందే, ఇంతవరకు ఇంతవరకు మనకు కనపడలేదే, అయ్యయ్యో ఉండుంటే ఈ పాటికే లవ్లో పడేసేవాళ్ళం అనుకున్నాను. సరే, అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నా కానీ కనపడలేదు ఎప్పుడు. తర్వాత 95లో కనపడింది మాధురి అని సింగిల్ ఎపిసోడ్. సరే, సింగిల్ ఎపిసోడ్కి జీకే మోహన్ గారు ఆయన సింగిల్ ఎపిసోడ్ అంటే దాంట్లో ఒకరోజు వెళ్ళాము, చేస్తున్నాను.
వన్ డేలో పెద్దగా మాట్లాడే ఇది కూడా ఉండదు కదా, ఛాన్స్ కూడా. సరే ఏంద్రా వన్ డే, ఇంకో రోజు ఉంటే బాగుండునే, అప్పుడు మన టాలెంట్ బయటపడుతుంది, బాణాలన్నీ తీసి సంధించవచ్చు అనుకున్నాను. కానీ లేదు, వన్ డే అనుకున్నారు. లక్కీగా రెండో రోజు కూడా ఉండింది, కానీ అప్పుడు కూడా కుదరలేదు. ఎందుకంటే ఆ రెండో రోజు నాది హాఫ్ డేనే. బాచి ఇంత మరీ తక్కువ టైం, సర్లే ఇంకో రోజు ఎప్పుడైనా ఇంకెక్కడైనా తగలకపోతుందా అనుకున్నాం. తర్వాత మా నాన్న డైరెక్ట్ చేస్తున్న మేఘమాల అనే సీరియల్, ఆ టైం మేఘమాలకు ముందే, మేఘమాల లేదు మేఘమాలే, మీరు గారిది జీవన్ రాగాలని చెప్పేసి మన తెలుగు వాళ్ళ సాంప్రదాయాల మీద మొత్తం అంతా పాటలు, అన్ని రకాల సాంప్రదాయాల మీద పాటలు. అది దాంట్లో నేను ఒక సాంప్రదాయం ఏంటంటే పెళ్లి తంతు అనేది 5 రోజులు జరిగేది కదా, 5 వరకు, 5 రోజులు 7 రోజులు. ఆ 5 రోజుల పెళ్లి ఎలా జరుగుతుందని దాని మీద పాటలు అంతా ఉంటుంది. వీళ్ళంతా వంత పాటలు అంటే వెనక పాడేవాళ్ళు, సనా గారు సుమ అంతా లిరిక్లు పాడే వెనక ఉండేవాళ్ళు. నా పక్కన ఇంకొక అమ్మాయిని ఎవరినో పెట్టారు పెళ్లి సెటప్ లో. కూర్చుని ఆ అమ్మాయి ఎవరు కొత్త పెళ్లి కూతురు, ఇప్పుడు అంటే సరే అని చెప్పేసి కూర్చున్నాం. పెళ్లి సెటప్, తాళి కట్టేది కట్టేసాం. సాయంత్రం ఏమన్నారంటే మీరు గారు, అమ్మ రేపు పొద్దున్న శోభనం తాలూకు ఇదమ్మా, ఆ సాంగ్ అది చేద్దామంటే వాళ్ళ మదర్కి కంగారు పుట్టేసింది. ఆ పెళ్లి ఉండడం చూడడానికి చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఓయమ్మ రేపు పొద్దున్న శోభనం అంటే ఎలా ఉంటుందో అనుకొని వాళ్ళు కంగారు పట్టి రాలే మరుసటి రోజు. అయ్యో అందరు నవ్వుకుంటున్నాం లొకేషన్లో, కంగారు పడ్డారు వెళ్ళిపోయారు అని. సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మరుసటి రోజు షూట్ చేయాలి. లేదు అమ్మాయి లేదు, ఇప్పుడు మొత్తం ఒక రోజు షూటింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా 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 ఇంకో పెళ్లి కూతురు అంటే ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా అనుకొని నేనేమో మనసులో ఇంకా ఎవరో అనుకుంటారని పక్కనే ఉంది కదా అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి పెట్టండి అనుకుంటున్నా. లక్కీగా మీరు గారు కూడా సుమా నువ్వు రామ్మా, నువ్వు పెళ్లి కూతురుగా, అంతకుముందు వెనక పాడిన వ్యక్తి ఇప్పుడు పెళ్లి కూతురుగా సైలెంట్ గా. సో అలా కూర్చుంది. అనుకున్నవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. గట్టిగా మనకి సంకల్ప బలం అంటారు, సంకల్ప బలం అంటే సంకల్ప సిద్ధి జరుగుతుంది. మీకు జరిగింది. ఆ తర్వాత అప్పుడు కూడా నేను పెద్దగా ఎక్స్ప్రెస్ చేయలేదు, కాకపోతే లుక్స్ ఇస్తూ ఉండేవాడిని, కానీ దద్ది పెద్దగా రిసీవ్ చేసుకునేది కాదు. అయిపోయిన తర్వాత మేఘమాల టైంలో ఇంకా మా నాన్న షూటింగ్లో లిబర్టీ ఉండేది కదా, ఒకరోజు వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశాను. ఇంకా కష్టం, ఓపెన్గా చెప్తేనే బెటర్ అని ఎక్స్ప్రెస్ చేశాను. నాకు తెలుసు వెంటనే నో అన్న ఆన్సర్ వస్తుంది. తనకు అప్పటికి అర్థమవుతుంది. మేఘమాల టైంకి వచ్చేసరికి నేను చేసే కోచేష్టలు అంతా తనకి అర్థమవుతుంది. వీడు కొంచెం ఏదో తేడాగా ఉన్నాడు, వీడు మన వైపు అని చెప్పేసి అర్థమయ్యేలాగే చేస్తున్నా. సో ఒకరోజు వెళ్ళి చెప్పాను నో అని. వెంటనే కళ్ళు నిండా నీళ్లు పెట్టుకున్నా. ఎదురుగా ఉంటే మరి అమ్మాయిలు ఎవరైనా పాపం కరిగిపోతారు కదా అయ్యో అని. సరే అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పైన ఉన్నారు షూటింగ్, నేను కిందకు వచ్చి అలా చంద్రుడి వంక చూసి, నేను ఇటువైపు ఉన్నాను, నా బ్యాకే కనపడుతుంది అని ఒకసారి అలా అనుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నాకు తెలుసు నేను వెళ్ళిపోయిన తర్వాత 3 days మళ్ళీ షూటింగ్ లొకేషన్ రాలేదు. టెక్నిక్ అంటారు అది. అయ్యో చాలా టెక్నిక్లు అలాంటివన్నీ. బాబు బాగా నేర్చుకోండి ఇలాంటివన్నీ కొత్తగా. అలా కాదు, డబ్బులు ఇచ్చిరండి నేర్పిస్తా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పడతారు. అయ్యో బాబు పెద్ద డిక్షనరీ మీరు. అంటే లడికి పడితే మగర్ పటానికే తరికే డిఫరెంట్ అవుతాయి. చెప్పండి సార్, చెప్పండి వచ్చి తెలుసుకుంటాం. సో అలా అయిపోయిన తర్వాత 3 days తర్వాత వచ్చాను. అనుకోకుండా తనకి కార్ లేదు. సో బెనర్జీ గారు ఉండి, సిసి క్రియేటివ్ కమర్షియల్ బెనర్జీ గారు ఉండి, అమ్మ సారీ కార్ లేదు, మీరు ఆటోలో వెళ్తారా, ఆటోకి చేస్తామంటే తనే ఇనిషియేటివ్ తీసుకుని, ఎందుకండి రాజీవ్ గారు ఉంది కదా, రాజీవ్ దీంతో వెళ్తా అంటే సరే అన్నాను నేను. సో మొత్తానికి ఆ కార్ వేసుకొని అప్పటికి 3 రోజులు ఏందో మాట్లాడి మీరు. నేను వెళ్ళడం మొహం కూడా చూపించిన. అంతకుముందు ఏంటి రోజు లొకేషన్ లో కనపడేవాడు, 3 days కనపడలేదు. నేను పైగా అందులో నేను వేరే క్యారెక్టర్ చేస్తున్నా, బట్ కనపడలేదు, రోజు కనపడేవాడు కనపడలేదు. అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ మళ్ళీ ప్రపోజ్ చేశాను. ఇంకా ఆ రోజు ఎస్ అనింది. అట్లా మొత్తానికి సుమా కనకాల గారిని అలా బుట్టలో వేసారంటారు.
ఇప్పుడు ఏంటండి మీకు ఎలా సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది? చాలా వీళ్ళందరూ ఏంటంటే చాలా చాలా మాట్లాడతారు, కానీ మీ ఇద్దరిని చూస్తే మీ ఇంటికి వచ్చాను నేను, ఎంత అన్యోన్యంగా చిలక గోరింకలా ముద్దుగా ఉంటారు, వచ్చిన వాళ్ళు ఎంత బాగా ఆదరిస్తారు, తల్లిదండ్రులు అంత బాగా మీకు సంస్కారవంతంగా నేర్పించారు, అవన్నీ కనిపిస్తాయి. మీ ఇంటికి వస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఇల్లు కూడా చాలా కూల్గా, ఎక్కడ ఉండాల్సిన వస్తువులు, ఆవిడ టేస్ట్ అద్భుతం నిజంగా, ఆవిడ వంటలు, ఆవిడ మాటలు అన్నీ, ఇంకా ఆవిడ ఒక అంటే అద్భుతం అనే చెప్పాలి. అసలు మీరు నిజంగా భలే 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 ఎంచుకున్నారు సార్ మీ సెలక్షన్. అంటే అప్పుడు నాకు తెలియదు కదండి, కానీ అంటే తెలుస్తుంది ఒక వ్యక్తిలో చిన్న స్పార్క్, స్మైల్ కానివ్వండి, ఆ ఓర్పు కానివ్వండి, ఏదో ఒకటి తెలుస్తుంది. ఒకటే ఇదేంటంటే మా నాన్న వాళ్ళు ఒప్పుకుంటారు లేదా అనే డౌట్, మా నాన్న వాళ్ళు ఒప్పుకుంటారు లేదా అనే డౌట్ కూడా లేదు నాకు. మీకు ఏదో నచ్చదంటే కదా పాలు, అరటిపండు, అది ఏమిటండి అసలు? అది అయ్యయ్యో అదేంటి సార్? అది నాకు పాల వాసన పడదండి, ఇంకా అందులో పచ్చి పాల వాసన అంటే అదేదో ఇబ్బందిగా ఉంటుంది నాకు. అందులో సంప్రదాయమా అది వాళ్ళకి ఏంటంటే పెళ్లి జరిగిన రోజున మొత్తం వాళ్ళు ఒక 50 మంది నుంచి 100 మంది దాకా వచ్చారు, కేరళ నుంచి మొత్తం బంధువులంతా వచ్చారు. మొత్తం అంతా అందులో అరటిపండు మ్యాష్ చేసి ఈ పచ్చిపాలు వేసి మొత్తం ఉండింది. వచ్చిన ప్రతి వాళ్ళు మనకి ఒక స్పూన్ 2 స్పూన్లు, వాళ్ళ దయ మన ప్రాప్తం. అది ఎంత నచ్చితే అంత పెట్టడమే మనం తినాల్సిందే. నేనేమో అనడం, వాళ్ళు పెట్టడం, వాళ్ళు అనడం పెట్టడం, వరుసగా 100 మంది. ఏంటది కడుప చెరువా, పేటే గండిపేటే. మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారో కానీ మీ ఎక్స్ప్రెషన్ ఇప్పటికి కూడా అప్పుడు ఎక్స్ప్రెషన్ నాకు ఇప్పుడు కనిపిస్తుంది. నాకు అసలే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనుకుని అన్న చూస్తే అది వాసన ఇదొకటి, వరుస క్యూ కట్టారు. ఇంకా మొత్తం కేరళని తీసుకురావాల్సిందన్న ఫీలింగ్. వెళ్ళాలి. అక్కడ వింత సాంప్రదాయాలు ఇంకేమైనా ఉన్నాయా ఇలాంటివి? అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా పెట్టారు వీళ్ళు. ఇక్కడ పెట్టారు, అక్కడ పెట్టారు. అంటే అక్కడ రాలేని పెద్దవాళ్ళు ఉంటారు కదా, మిగతా డిస్టెంట్ రిలేటివ్స్ వాళ్ళు. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఓన్లీ మా మదరు, మా సిస్టరు, నేను. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకు లాంగ్వేజే రాదు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మనకు తెలియదు. నేను మా అమ్మ సిస్టర్ లోపల ఉన్నారు, ఆడవాళ్ళతో ఏదో మాట్లాడుతూ, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా నాకు తెలియదు, వీళ్ళకి రాదు వాళ్ళకి రాదు. సో నేను బయట కూర్చున్నా సార్, నేను ఏం చేయాలో తెలియక, పైగా ఏంటి నీట్గా అదొక సూట్ ఒకటి కొనుక్కొని టై కట్టుకుని సూట్ వేసుకుని నేను కూర్చున్నా. కూర్చుంటే వచ్చిన వాళ్ళంతా ఏంటి 80+, అందరు పెద్దవాళ్ళు అనుకుంటూ, నాకేమో ఉంగరాలు జుట్టు కదా, వాళ్ళేమనుకుంటున్నారు నేను మలయాళీ అనుకుంటున్నారు. వచ్చి ప్రతి ఒక్కరు కూర్చోవడం, ముసలాయి వాళ్ళు వచ్చి అదే అదే అంటున్నాడు. నేను ముసలి నేను మరి సుమ్మగారు మీకు హెల్ప్ చేయలేదా? ఎక్కడ లేదు, నా దగ్గర లేదు, లోపల ఎక్కడో ఉంది. నేను ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటాడు. నాకు ఒక అరగంట గంట అయింది, వచ్చిన ప్రతి వాళ్ళు మాట నాకు అర్థమే కావట్లేదు. నాకు నేనేమో మధ్యలో ఇలాంటి ఫన్ చూసుకుంటున్నా నేను అనుకుంటున్నా. కాసేపు అయిపోయింది, 1.5 గంట తర్వాత నా వల్ల కాలే, అయిపోయింది. సుమా రా అంటే బయటకు వచ్చి ఏదో నేను వెళ్ళి వచ్చాను, ఏదో ఇంకో అర్చన ఏదో అంటుంది. మలయాళీ కాదు తెలుగు అంటే ఓహో అప్పుడు అర్థమైంది. ఇంక ఇలాంటి సంప్రదాయాలు ఇంకేమైనా ఉంటే ముందే చెప్పమ్మా నాకు. అంటే సంప్రదాయం ఏం కాదు, వాళ్ళు ఏదో కూర్చొని, బట్ నైస్ పీపుల్ మొత్తం అంతా. నిజమండి, కేరళ చాలా చాలా బాగానే ఉంటారు. అసలు వాళ్ళ జుట్టులు, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారండి. స్ట్రాంగ్ కన్నా వాళ్ళ సాంప్రదాయం ఇంకోటి తినే పద్ధతి చాలా మంచిది. యాక్చువల్ కొబ్బరి నూనెతో వంట చేసుకుంటే చాలా మంచిది అండి. ఇప్పుడు మనం అదేగా చేస్తున్నాం డైట్లని. ప్లస్ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర 90+, 100 అలా ఉంటారు తప్ప ఎవరు చిన్న వయసులో ఇబ్బందులు పడిన వాళ్ళు లేరు. వాళ్ళేంటి పోనీ రైతులా కాదు, మామూలు చదువుకొని ఏదో ఉద్యోగాలు చేసి, కాకపోతే వాళ్ళ డైట్ ఇంకోటి పద్ధతి. వాళ్ళంతా అదేంటి బాగా దంపుడు బియ్యం, బాయిల్డ్ రైస్, అది మనం తినం కానీ అది చాలా మంచిది. ప్లస్ ఈ కొబ్బరి నూనెతో చేసుకునే వంటలు అవి చాలా మంచిది. సో వాళ్ళు వాటర్ తాగుతారు, వాళ్ళు చుక్కు వెళ్ళం అంటారు. మధ్యలో ఫ్రూట్స్ కూడా బాగా, కోకోనట్ ఎక్కువ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, కోకోనట్ ఆయిల్, మిల్క్ అన్ని. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఈ వాళ్ళకు ఒక రెడ్ కలర్ ఇది వస్తుంది, వేర్లు వేస్తారు, వేర్లతో వచ్చే వాటర్,
అది చాలా బాగుంటుంది. అది వాళ్ళ కంపల్సరీ వాళ్ళు వాడతారు. సో వాళ్ళకన్నీ మంచి పద్ధతులు. ఇప్పటికీ మీకు ఇంట్లో అదే వంటలా మీకు? లేదు, రెండు మిక్స్డ్. తనకి ఏమి ఇష్టం ఎక్కువగా? సుమగారు ఎక్కువ ఏం తింటారు, ఏం చేస్తారు ఎక్కువగా? అన్ని చేస్తుంది. అంటే మలయాళీ స్టైల్లో ఆమెకి నచ్చినట్టు అలా వండుకుంటూ అలా వండుతుంది. ఇలా సాంబార్ అయితే సూపర్ చేస్తారు. సాంబార్ అద్భుతంగా చేస్తుంది. స్మెల్లే మాకు తెలిసిపోయింది. ఇటువైపు సాంబార్ కూడా, మా అమ్మ వైపు సాంబార్ కూడా అద్భుతంగా చేస్తుంది. రెండు నేర్చుకున్నాను. రెండు అంటే సాంబార్ ఇటు మాకు ఇంగు వేస్తాం, అటు ఇంగు వేయరు, చాలా తక్కువ. ఇటు ఇంగు ప్రామినెంట్ గా ఉంటుంది. సో కైండ్ ఆఫ్ సాంబార్. సో మొత్తం అన్ని వంటలు. మీరు ఏ వంట బాగా ఇష్టంగా తింటారు సుమగారు చేసిన వాటిలో? అవియల్ తింటాను. అవియల్ అవునండి బాగుంటుందండి. అవియల్ సూపర్. అవునా? అసలు ఆల్మోస్ట్ ఆల్ వండి పెడితే సగం నేనే తినేస్తాను. అవునా? అవియల్ బాగుంటుందా? అవియల్ చాలా బాగుంటుంది. సూపర్ సూపర్. చాలా బాగా వండుతుంది. సాంబార్ చాలా బాగా చేస్తుంది. ఇంకా తర్వాత ఈ ఓళెన్ అంటారు, అవి చాలా బాగుంటుంది. ఈ మన బనానాతో చేస్తారు కదా, మన కూర బనానా ఉంటుంది కదా, అది బాగా చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి అందులో వెరైటీస్. రండి, వస్తే మీకు బేసిక్ గా మేము అరిటాకులోనే పెడతాం. ఎవరైనా వస్తే పండగ లాంటిది వచ్చింది అనుకోండి, అరిటాకు ఫుల్ పులిహార, ఒబ్బట్లు, గారెలు అన్ని పెట్టేస్తారు. అవన్నీ ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి. ఈ మలయాళం వంటలు కూడా ఉంటాయి. సో యూ విల్ ఎంజాయ్ ఇట్. 2 రకాల పాయసం ఉంటుంది, ఒకటి తెలుగు పాయసం, ఒక మలయాళం పాయసం. అరవాన్నం కూడా చేస్తారా? ఆవిడకి వచ్చా అది అరవాన్నం? మళ్ళీ కేరళలో ఎక్కువ చేస్తారు కదా. అరవాన్నం ఏంటి? బ్లాక్ కలర్ లో ఉంటుంది కదండి. అరవాన్నం ఎప్పుడు వినలేదు. అవునా? మన అయ్యప్ప ప్రసాదంలా ఉంటుంది కదా. అవునండి, అది అందరూ అంటే సరే మీరు విని ఉండరు, జనరల్ గా మలయాళీస్ చేస్తారు అది. అది ఓణం టైంలో ఎక్కువగా పెడుతుంటారు. అంటే మరి మీరు తినే ఉంటారు, కాకపోతే పేరు తెలియకపోయిండొచ్చు. తినే ఉంటారు ఖచ్చితంగా. కొంచెం బ్లాక్ రైస్ లో చేస్తారు, బాగుంటుంది. కానీ అంటే మామూలుగా ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఆవిడ హెల్ప్ ఏంటి అంటారు. అంతేగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన పాయింట్ వల్లే ఈ ఫుడ్ అనేది చూడండి, దానివల్ల నేను ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను కదా, చాలా ఏళ్ళ నుంచి. తర్వాత నేను పెళ్లి చేసుకునే టైంకి నేను సన్నగా ఉండేవారు. మీరు సన్నగాని కాదు, ఇట్ వాజ్ ఓకే. కానీ మా ఫ్యామిలీ పరంగా చూస్తే కొన్ని ఇబ్బందుల వల్ల, ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల నేను డే అండ్ నైట్ వర్క్ చేస్తుండేవాడిని. ఇది అదని కాదు. ఫైనాన్షియల్ ఇబ్బందులు బాగా పడ్డారా? బాగా. అంటే ఏ ఇయర్ లో పడ్డారు? అప్పుడే 94 నుంచి. అంటే ఈ స్టార్ట్ అయినప్పుడు, మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిన తర్వాత, మీరు కొంచెం పెరిగిన తర్వాత. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిన తర్వాత, పెరిగిన తర్వాత అప్పుడు ఏంటంటే 89, 88, 89లో మొదలు ఆ ప్రాబ్లం. ఎందుకంటే ఒక ల్యాండ్ కోసం అని చెప్పేసి, బంజారా హిల్స్లో ల్యాండ్ కోసం అని మా నాన్నతోటి పెట్టించారు. అది మా నాన్నకి చెప్తే దాదాపు 18 నుంచి 20 లక్షలు, 25 లక్షలు అప్పు తీసుకొచ్చాడు ఈయన. ఏంటి ఆ రోజుల్లో 25 లక్షలు అంటే ఆలోచించండి, 25 కోట్లు ఈజీగా. ఒకటి 5 రూపాయలు, ఒకటి 7 రూపాయలు, ఒకటి 10 రూపాయలు, ఈ రేంజ్ లో మొత్తం అంతా డబ్బులు తీసుకొచ్చారు. అది కడుతూనే ఉన్నాం. అది వడ్డీ కట్టడానికి సరిపోవట్లేదు మాకు. నెల తిరిగితే అది పెరుగుతూ వచ్చింది. కొన్ని రోజులు కట్టలేకపోయాం, అయినా పెరుగుతూ వస్తుంది, అది ఇంకా పెరుగుతుందిగా. ఒకనొక రోజు తెలిసింది ఏంటంటే ఆ ల్యాండ్ లేదు, రాదు. ఎలా? అదేదో ఇబ్బందుల్లో ఉంది, అది మంది కాదు. వాడు పట్వారి అనేవాడు మోసం చేశాడు. పాస్బుక్లు అనేవి ఇక్కడ ఉండవు, కానీ పాస్బుక్లు ఏవో క్రియేట్ చేశాడు, ఇంకోటి మొత్తానికి చేశాడు, పోయింది. లేదు, పోయింది కాదు, మంది కానీ మనకు క్రియేట్ చేసాడు అలా. దాంతో ఈయన కంగారు పడ్డాడు. 25 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తుంది అనుకున్నాడు. కొంచెం ఇబ్బందులు పడ్డారు, ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవి వచ్చాయి. అంటే ఆ ల్యాండ్ విషయంలో నాన్నగారు వేరే వాళ్ళు కూడా అందులో పెట్టినట్టున్నారు కదా కొంతమంది. వేరే వాళ్ళు నేను ఎక్కడో విన్నాను ఇది. ఆయన మోసపోవడం, వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కొంతమంది అని. వాళ్ళకి సంబంధం లేదు, అందులో పెట్టిన వాళ్ళకి ఇచ్చేసాం. ఏది వాళ్ళు పెట్టింది ఏంటి, వస్తుందనే పెట్టారు. ఒక ఆయన రాళ్ళపల్లి గారు పెట్టారు. అయినా కానీ ఆయన తర్వాత లేడీ ఆర్టిస్ట్ ఆవిడ పాపం బాధపడ్డారు. అన్నపూర్ణ గారు, అది అక్కడ హయత్ నగర్ది, అది వేరు ఇష్యూ, తర్వాత మాట్లాడతాం. ఈ ఇష్యూకి వచ్చేసరికి ఇందులో ఓన్లీ మా నాన్న, మా బాబాయ్, రాళ్ళపల్లి గారు పెట్టింది తీసుకున్నాం, అది రాలేదు, ఇచ్చేసారు మీరు. బట్ స్టిల్ ఆయన వచ్చి మళ్ళీ ఏదో పోయింది, ట్రై టు అండర్స్టాండ్, విల్ ట్రై టు మేక్ ఇట్ అన్నా, లేదు మిమ్మల్ని అని, సార్లే అని డబ్బులు మొత్తం మళ్ళీ ఆయన కట్టాలి, కట్టాం. మధ్యలో
ఈయన మంచితనం వాళ్ళు. లేకపోతే ఇంకొకళ్ళు ఏమంటారు, చెప్పాము అవలేదు అవ్వలేదు మేమే చేస్తాం అంటారు, కానీ ఆయన ఇచ్చారు. సో అయిపోయిన తర్వాత ఇది నేనేమో ఆయన ఆ టైంలో సూసైడ్ వరకు ఆలోచించాడు. కాదు ఉండు, మేము ఉన్నాం కదా సంపాదించడానికి మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే కంటిన్యూస్గా ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేయడం, వచ్చినప్పుడల్లా చేస్తూ యాక్టింగ్, సింగిల్ ఎపిసోడు, సీరియల్స్, టెలిఫిల్మ్స్, యాడ్, చిన్న చిన్న యాడ్లు, లోకల్ యాడ్స్, ఇంకా అలా చేసుకుంటూ వస్తాం. 1997కి రుద్రాగాలు స్టార్ట్. ఇంకా అది బ్రేక్, అది ఒక విధంగా బ్రేక్, ఇంకా పెద్ద లెవెల్లో. అప్పటికి బిజీగా ఉన్నాను, ఎందుకంటే నా సీరియల్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నా, డైరెక్ట్ చేస్తున్నా. అదొకటి సెగ్మెంట్ అక్కడ జరుగుతోంది, ప్లస్ ఇది రుద్రాగాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎదుగాను. మధ్యలో సినిమా ఇంకెక్కడ ఖాళీ లేదు, చేస్తూనే ఉన్నా. ఒకేసారి మొదలైన తర్వాత 9 డైలీ సీరియల్స్ చేశాను. ఇది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 years అంతే. 4 ఏళ్లలో 9 డైలీ సీరియల్స్ కంటిన్యూస్గా వర్క్. సో అంటే ఏ రోజు తర్వాత పేమెంట్ అండి? చెక్ పేమెంట్. సో ఇవన్నీ జరుగుతున్న టైంలో ఆ తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత తను కూడా ఎర్నింగ్ హ్యాండ్ వచ్చింది కదా. సో మాకున్న చాలా దాన్ని కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటే తింది కూడా ఇల్లు అంటే కొంచెం ఇల్లు నడపడానికి కొంచెం సేవింగ్స్ అవన్నీ ఉంటే ఇవన్నీ కూడా మెల్లమెల్లగా. నేనేమో నాకు వచ్చే కన్వీనియన్స్ ఉంటుంది కదా, 50 రూపాయలు ఈ మనం షూటింగ్కి వెళ్ళినప్పుడు, డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఇస్తారు కదా, ఓ 4 చోట్ల. నాకు మరి రోజు 5 చోట్ల కదా నాది, డబ్బింగ్లు ప్లస్ షూటింగ్లు 200-300 అయ్యేది. అందులో నాది 50 రూపాయలు, మిగతా అదంతా కూడా సేవ్ చేసి ఇంట్లో ఇచ్చేవాడిని. సో ఆ రేంజ్లో చేసుకుంటూ వచ్చాం. ఆ టైంలో తను కూడా షీ స్టుడ్ బై మీ. ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ మళ్ళీ ఇల్లు ఇద్దరం కలిసి, మేమిద్దరం మా పేర్ల మీద ఉంది కాబట్టి లోన్లు రావడం, ఇల్లు కొనడం, అలా. రాజీవ్ నగర్ లో మీ పేరు మీద ఉందనేమో గానీ, రాజీవ్ నగర్ లో 4-5 ఇల్లులు ఉండేవి. రాజీవ్ నగర్ కాలనీ అంతా వీళ్ళే కొనేస్తారేమో అనేవారు ఒకప్పుడు. ఫస్ట్ మేము వెళ్ళడమే రాజీవ్ నగర్కి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం. ఆ తర్వాత ఏమైందంటే హ్యాపీ గుడ్. మా మామగారికి ఆయన రిటైర్ అయిపోయాడు. ఆయన అక్కడెక్కడో ఉన్నాడు మెట్టుగూడలో. ఇప్పుడు రావడానికి, కూతుర్ని చూడడానికి, మనవల్ని చూడడానికి టైం పట్టేస్తుంది బాగా. సో ఏమైందంటే ఆయన రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయన ఖాళీ చేసి వచ్చి మా ఏరియాలోనే రెంట్కి తీసుకున్నాను అనుకున్నారు. సో ఉండి ఇలా రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నారు అంకుల్ మా నాన్న అంటే, నేను ఎందుకు రెంట్కి తీసుకోవడం, ఇప్పుడు 7,000 8,000 కట్టాల్సిన ఇది, ఇంకొక 4,000 మనది కాదు అనుకుందాం, మళ్ళీ మనం లోన్కి వెళ్దాం, విల్ ట్రై టు టేక్ ఏ ఫ్లాట్, ఓన్ ఫ్లాట్ అవుతుంది తర్వాత అని చెప్పేసి ఇంకో ఫ్లాట్ తీసుకోవడం జరిగింది ఆయన కోసం. సో అలా 2వ ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. అవునా? నాకు తెలిసి నేను కూడా రాజీవ్ నగర్ ఉన్నప్పుడు సుమ్మగారిదండి, ఇది సుమ్మగారిదేనండి అన్న. అంటే ఇంకెన్ని ఉన్నాయండి ఇక్కడ అన్నా నేను. లేదు ఇచ్చేసి వారు వేరే దగ్గరికి వెళ్ళిపోయారని చెప్పారు. సో మొత్తానికి ఇద్దరు కలిసే అన్ని అప్పులు తీర్చుకోవడం అన్ని చేశారు. ఆవిడ అన్ని విధాలుగా సపోర్ట్. నిజంగా అర్థాంగి అంటే నేను సినిమాలోకి షిఫ్ట్ అయ్యాను. ఏది బాగా సంపాదిస్తున్న వాడిని టెలివిజన్లో సడన్గా నేను సినిమాలోకి, అంటే స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత 5 సినిమాలు వచ్చాయి నాకు. బట్ నాకు వదిలేసాను, ఎందుకంటే ఇవన్నీ సీరియల్స్ ఆక్యుపై ఉన్నాయి. సో నేను సీరియల్స్ అందరికీ చెప్పాను, సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టండి అంటే, వాళ్ళేమో వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు, ఎందుకంటే రేటింగ్స్ విపరీతంగా ఉన్నాయి. ఎట్లా చెప్తే అట్లా అంటే ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటుంటే, మనం రిక్వెస్ట్ చేస్తే, నేను రిక్వెస్ట్ చేసుకున్న 6 నెలలకు కానీ నన్ను వదిలిపెట్టలేదు. నేను సుమకు ముందే చెప్పాను, 6 నెలల తర్వాత చెప్పాను, సుమ ఇప్పుడు నేను సీరియల్స్ అన్నీ మానేస్తున్నాను, నెక్స్ట్ మంత్ నుంచి రూపాయి రాకపోవచ్చు, మరి ఒక 6 నెలలు, 6 నెలల కంటే ఎక్కువ పట్టదులేండి, 6 నెలలు అంటే ఏముంది, నేను కూడా ఇది చేస్తున్నా కదా, నువ్వు యూ గో హెడ్, నీకు డెఫినెట్గా వస్తాయి. నాకు అంత అవసరం రాలేదు, ఎందుకంటే వెంటనే ఇంకో సినిమా వేషం వచ్చింది, ఆ సినిమా వేషం తర్వాత ఇంకోటి వెంటనే వచ్చింది. సో కంటిన్యూస్, ఒకసారి సినిమా వేషాలు వచ్చిందో కంటిన్యూస్గా బిజీగా ఉన్నా. మీకు బాగా అంటే మీ ఫ్రెండ్షిప్లో సినిమాల్లో బాగా ఎన్టీఆర్ గారితో అనుబంధం కదా, బాగా అనుబంధం. ఎన్టీఆర్ గారు మీరు ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఆయన ఇలాగా ఎక్కించుకెళ్ళిపోతారు కారులో, అట్లానే చెప్తుంటారు మన జక్కన్న గారి గురించి అని విన్నాను నేను.
సో ఎన్టీఆర్ గారు అల్లరి నేను చూస్తున్నాను. ఇంకా నేను యాక్ట్ చేసినప్పుడు అసిస్టెంట్ల పైనకి గుర్రపు స్వారీలు ఇవన్నీ నేను చూసా చాలా క్లియర్గా. నేను పక్కన సినిమా ఆది సినిమాలో సాంబా ఇవన్నిట్లో నేను చేసినప్పుడు చూసా. సో మీరు బాగా ఎక్కువ మీరంటే ఇష్టపడతారు. ఆయన సుమా గారన్న కూడా చాలా ఇష్టం. సో మీ ఫ్యామిలీతో బాగా అనుబంధం కాబట్టి మీకు ఎక్కువగా ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన నిలబడటం, ఆయనలో మీకు నచ్చే క్వాలిటీ, ఆయనతో ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది? అనుబంధం అంటే నేను ఆయన కన్నా 9 ఏళ్ళు పెద్దవాడిని. బట్ మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అంటే స్టూడెంట్ నెంబర్ 1తో ఏజ్ గ్యాప్ ఇది ఇంకోటి గౌరవాలు కాకుండా ఫ్రెండ్స్ అయిపోయాం. వెరీ అటాచ్డ్, వెరీ క్లోజ్. అయిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే ప్రొడక్షన్ ఇంకోటి చేద్దాం అనుకున్నాను దానికి తనే వచ్చి క్లాప్ కొట్టడం, అన్నిటికీ ఒక 2 ప్రొడక్షన్స్కి తనే క్లాప్ కొట్టడం, అలా వచ్చి నిలబడ్డం. అండ్ మా మదర్ పోయినప్పుడు ఫస్ట్ వచ్చిన వ్యక్తి తనే. నేను చెప్పలేదు, ఎవరు ఫ్రెండ్స్ చెప్పుంటారు కదా. మార్నింగ్ ఫస్ట్ వచ్చినవాడు తను. ఏది తనకి ఇబ్బంది, ఎందుకు జనాలు ఒకేసారి వచ్చేస్తారు ఇంకోటి చుట్టుపక్కల అయినా రావడం. సో ఇవన్నీ మోర్ ఆఫ్ ఫ్యామిలీతో కనెక్షన్ ఉంది కాబట్టి నాకు హరికృష్ణ గారు అంటే బాగా ఇష్టం. మీరు వెళ్తుంటారు ఇప్పుడు ఇంటికి? ఇప్పుడు తగ్గింది, బట్ ఇది వరకు కంటిన్యూస్గా వెళ్ళాము. హరికృష్ణ గారికి నేనంటే ఇష్టం, నాకు హరికృష్ణ గారు అంటే ఇష్టం. ప్లస్ మదరు శాలిని గారు అంటే మాకు బాగా ఇష్టం. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఆవిడ మీరు తిన్నారో లేదో, మాకు తిండి మీరు తిన్నారో లేదే రండి తినండి అని చెప్పేసి తినిపించడం. ఇతను మేము వెళ్ళిన తర్వాత ఈయన ఇంట్రెస్ట్ కొద్దీ వండుతాడు, బాగా బ్రహ్మాండంగా వండుతాడు. బిగ్ బాస్ కి అమ్మో నాకు అస్సలు ఇష్టం లేదు ఆయన ఉన్నప్పుడు హోస్ట్ గా. అలా కాదు, నాకు అసలు అంటే నాకు నా మెంటాలిటీకి అది పడదు. ఎందుకంటే నేను పక్కింట్లోకో ఇంకొకరికో తొంగి చూడడం నాకు ఇష్టం ఉండదు. నా పని నేను చేసుకోవడం నాకు ఇష్టం. నా మెంటాలిటీకి సరిపడేది కాదు. నేను చూడను కూడా. నేను కేవలం ఫస్ట్ సీజన్ హోస్ట్ కదా ఆయన కూడా, డెఫినెట్గా మంచి యాంకర్ కూడా. అబ్బో చాలా సమయస్ఫూర్తితోటి చాలా అద్భుతంగా చేశాడు. నాలెడ్జ్ ప్లస్ ఈజ్ తోటి. సింహనాదం అని ఏదో సంథింగ్ ఏదో సింహ ఏదో అంటారు కదా, అది కలర్ తో డాన్స్ తో ఒక సింహం బొమ్మ వేస్తారు. సింహ సంథింగ్ ఏదో పేరుంది, అది సింహంతో వస్తుంది. నేను మర్చిపోయాను యాక్చువల్లీ. దానిలో ఎక్స్పర్ట్ ఎన్టీఆర్ గారు. అవునా? అయ్యో ఆయన క్లాసికల్ డాన్సర్. అది తెలుసు, క్లాసికల్ డాన్సర్. సింహం అంటే ఆయన డాన్స్ చేస్తూ సింహం బొమ్మ వేస్తారు కదా, అది కూడా ఆయనకి. అది మీకు తెలియదా? అయ్యో నాకు తెలియదు. చాలా బాగా చేస్తారు. అది సింహం బొమ్మ వస్తుంది అనమాట. మొత్తం అంతా కలర్స్ వేస్తారు కొన్ని ప్లేసెస్ లో, దానిపైన డాన్స్ చేస్తూ సింహం బొమ్మ వస్తుంది. చాలా గ్రేట్. అసలు నేను చాలా పెద్ద ఫ్యాన్ వాళ్ళ, అంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి. బట్ ఆ అబ్బాయి అద్భుతం బాబు, నిజంగా. మీరు అంత క్లోజ్ ఉంటారు కదా, మీకు ఫైనాన్షియల్ గా ఏదైనా అవసరం వస్తే ఎప్పుడైనా ఆదుకున్నారా? ఫైనాన్షియల్ అది మీకు రాలేదు? ఎప్పుడు మేము ఆ జోన్ వరకు ఎప్పుడు. పైగా ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్షిప్ లో ఉన్న ఇది, నేను ఫ్రెండ్ కాబట్టి నాకు వేషాలు ఇవ్వాలి అని చెప్పేసి నేను అడగలేదు. ఒరే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు ఎప్పుడు వేషం ఇస్తాను తను చెప్పలేదు. కానీ ఈ మేడ్ షూర్ బిగినింగ్ డేస్ లో రాజీవ్ కావాలని చెప్పేసి కంపల్సరీ నన్ను పెట్టేవాడు. ఏది ఆంధ్ర వాళ్ళకి. నాకు అందులో క్యారెక్టర్ ఏం లేదు యాక్చువల్గా, మీటీ క్యారెక్టర్ కాదు, నేను చేయదగ్గ క్యారెక్టర్ కాదు. కానీ తనకు ఉండాలని చెప్పేసి పిలిపించాడు. నేను అబ్బో ఇదేదో పెద్ద క్యారెక్టర్ పడిపోతుందంటే నేను తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చా. తీరా చూస్తే కూర్చోవడం. సరే అది నేను ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే తారక్ ఉన్నాడు కాబట్టి రోజు గోలగోలగా ఉంటుంది, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేయొచ్చు. అది నేను ఫీల్ అవ్వలేదు. సో హీ మేడ్ షూర్ ఒక 2-3 సినిమాలు 4 సినిమాల వరకు హీ మేడ్ షూర్ ఫర్ దట్. ఈవెన్ నేను మన నాన్నకు ప్రేమతో లండన్ వెళ్ళినప్పుడు మేము వేరే చోట ఉన్నాం. వీ వర్ దేర్ ఇన్ 3 స్టార్ హోటల్. తనేమో 5 స్టార్ హోటల్లో ఉన్నాడు. తనకి మరి హీరో కదా 5 స్టార్ 7 స్టార్లో ఉన్నాడు. నేను వెళ్ళలేదు అక్కడికి. తనుండి రే నువ్వు ఇక్కడ ఎందుకు నాతో పాటు వచ్చే అన్నాడు. నా రూమ్కి వచ్చే. బాగోదు, అందరూ మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు పక్కన ఆర్టిస్ట్ కూడా ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎన్టీఆర్ గారు నన్ను కూడా పిలిస్తే బాగుండు, నన్ను కూడా నాతో కూడా మాట్లాడితే బాగుండు, నాతో కూడా చెయ్యి, నా మీద కూడా చేస్తే బాగుండు అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. అలాంటి టైంలో నా ఒక్కడి మీద నువ్వు చేస్తున్నావు అనుకో, తెలియకుండా వాళ్ళకి నా మీద జలసి వస్తుంది, గమ్మత్తుగా ఉంటుంది, వాళ్ళు ఫీల్ అవుతారు. అదే నాకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తే. మీకు అంత ఇది ఉంది, తీసుకోరు సంస్కారం. నేను వద్దులే అన్న, ఎక్స్ప్లెయిన్ చేసి వద్దు తారక్ బాగోదు, ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఒప్పుకోరు, ప్రొడ్యూసర్స్ కూడా ఏంటి పిలిచినంత మాత్రం వెళ్ళిపోవాలా
అనుకుంటారు కదా డెఫినెట్గా. అంటే నేను చెప్తుంటే రావేంటి, వాళ్ళకేంటి సంబంధం, ఇంకోటి నా రూమ్ కదా బాగోదని చెప్పేసి వదిలేశాను. సరే అన్నాడు. నెక్స్ట్ డే కట్ చేస్తే మా హోటల్కి షిఫ్ట్ అయిపోయాడు. ఆయన వచ్చేసారు, ఇక్కడికి వచ్చేసాడు. గ్రేట్. అంటే ఫ్రెండ్స్ అంటే వాళ్ళ కోసం ఎక్కడికైనా దిగే వచ్చేస్తాడు. ఇప్పుడు మధ్యలో మేము అందరం కలిసి 3-4 కలిసి కంపల్సరీ మీట్ అయ్యేవాళ్ళం. కొంతమంది ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్కి నాకు పడలే, మాట్లాడుకోలేదు. నీతో మాట్లాడేది ఏంటి, వాడు ఏదో బిహేవియర్ నచ్చలేదు, నేను డిస్కషన్ కామన్ పాయింట్కి ఇతని దగ్గరికి వెళ్తుండేవాళ్ళం కదా. నేను మాట్లాడే ఏంటి, నువ్వు మాట్లాడట్లేదు అట్ట మాట్లాడటం ఏంటి, నేను మాట్లాడట్లేదు, మీరు మాట్లాడుకోండి, నాకేం ఇబ్బంది లేదు. వాడు మాట్లాడి నాకు నచ్చలేదు. ఏం చేశాడంటే, ఇదిగో మీ ఇద్దరు కలిసి మాట్లాడుకునేటట్టుగా అయితే నా దగ్గర రండి, లేకపోతే వద్దు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఓకే అనుకుంటూ బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ కదా మేమందరం, సరే ఆడు నాకు సారీ చెప్పి నేను సర్లేవు అనుకోని సారీ నేను కూడా మర్చిపోలేని సంఘటనలు అంటే ఉన్నాయి, చాలా ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. చాలా ఒకటిగా ఇప్పటికీ కలిసి ఎక్కడైనా బయట ఏదైనా పని ఉంటే అవుటింగ్ అలా వెళ్ళిపోతుంటారా? లేదు, అలా అలా వెళ్ళేది. కానీ కొంచెం ఆయన కొంచెం బాగా చిన్న పిల్లడు మనస్తత్వం కదా. చాలా అంటే ఇప్పుడు హరికృష్ణ గారు ఎలాగైతే ఉంటారో చాలా ఫ్రెండ్లీగా, సేమ్ వాళ్ళ నాన్నగారు లాగే చిన్న పిల్లాడి మనస్తత్వం. అండ్ అలాగే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ. మరి ఆ చిన్న వయసులోనే ఎవరు ఏంటి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి మొత్తం అంతా బాగా తెలుసు. వచ్చేవాడిని స్కాన్ పెట్టి చూసినట్టు ఇలా నడక దగ్గర నుంచి వీడు ఏంటని క్లియర్గా చెప్పేస్తాడు. అంత నాలెడ్జ్ ఉంది. గ్రేట్ గ్రేట్. అలాగే ఇప్పుడు మీకు గమనిస్తే చిన్న వయసులో ఆ టైంలో అంటే ప్రచారం టైంలో స్పీచ్లు స్పీచ్ ఇచ్చారండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళినా ఎవరు సపోర్టివ్గా కొంచెం చెప్పినా రాసినా గుర్తు పెట్టుకొని చెప్పాలి కదా. మెమరీ ఉండాలి. ఇప్పుడు అందరూ పేపర్లు పట్టుకొని చదువుతారు, కానీ ఇతను అలా కాదు, దంచి కొడతాడు. ఒకసారి చూస్తే అట్లా యాక్సంతగ్రహి ఆయన, అది తిరుగులేదు. ఎందుకంటే డైలాగ్స్ చెప్పే విధానం అంటే తాతగారి ఇది బాగా ఉందండి, బాగా అసలు మనం చూస్తే కూడా అన్ని విధాలుగా నాకెందుకో ఫ్యూచర్ ఉంది ఆయన పెద్ద, మళ్ళీ ఏమనిపిస్తుంది అట్లా అవ్వాలనే కోరుకోవాలి. ఎందుకంటే అంతే కదా, ఆయన బాగుంటే చక్కగా. కానీ చాలా మంది విన్నానండి, చాలా హెల్పింగ్ నేచర్ అని, పిల్లలతో వాళ్ళ పిల్లలతో చాలా అసలు ఇదిగా ఉంటారంట కదా. మీరు కూడా మీరు ఇంట్లో ఎలా చూస్తుంటారు? చాలా సరదాగా ఉంటాడు. ఆ పిల్లలు అంటే ప్రాణం అసలు. మగ పిల్లలు ఇద్దరు భలే ఉంటారు, వాళ్ళు కూడా ముద్దు ముద్దుగా. చాలా పోలండి. మొత్తానికి మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి, మీ బ్యాచ్ అంతా కూడా అలాగే కలిసి ఉండాలి. రాజమౌళి గారు ఎలా అండి, రాజమౌళి గారు ఎలా ట్రీట్ చేస్తారు? జక్కనం నాకు ఫస్ట్ సీరియల్ దగ్గర నుంచి పరిచయం కదా, శాంతినివాసం కదా. జక్కన ఫస్ట్ రావడమే శాంతినివాసం స్టార్ట్ అవ్వక ముందు. నేను అప్పటికి కస్తూరి చేస్తున్నాను మాదాపూర్లో. ఇక్కడే ఉంటే మాదాపూర్ షూటింగ్లో ఉంటే వచ్చాడు నా లొకేషన్కి వచ్చి. అప్పటికి నాకు జక్కన ఎవరో తెలియదు. రాఘవేంద్రరావు గారి దగ్గర మేము యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాం, మేము కూడా చేస్తున్నాం. అయితే వరామౌళపూడి గారిది, ఏలేటి చంద్రశేఖర్ గారిది చేస్తున్నాను తప్ప నేను జక్కన చేయలేదు. జక్కన తెలియదు, నేను చూడలేదు. వచ్చి తనేమన్నా అంటే, సార్ నాకు టెలివిజన్ ఇండస్ట్రీ తెలీదు, మీరు చెప్పండి ఎవరెవరు ఎలా చేస్తారో చెప్పండి, కొంత అవగాహన వస్తుంది, నాకు సీరియల్కి ఉపయోగపడుతుంది అంటే. నేను వీళ్ళని ఒక్కొక్కరిని పరిచయం చేశాను. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళందరూ శాంతినివాసంలో ఉన్నారు. సో అక్కడ మా స్టార్ట్. వీళ్ళంతా ముందు ఒక నెల రోజున వాళ్ళు ఇల్లు కదా, వాళ్ళ సీన్లు మొదలు. నేను తర్వాత నేను అందులో విలన్ని, హీరో అనుకోండి విలన్ అనుకోండి వాట్ ఎవర్, అందులో విలన్ని. ఆ అమ్మాయి కల్పన కాదు, స్వాతి. సో అలా ఫస్ట్ డే నేను మొదలెట్టిన తర్వాత చూస్తే హార్డ్లీ అమ్మాయి. పైగా నాకేంటంటే ఏప్రిల్ 1వ తారీఖు నా షూటింగ్. అది పొద్దున్నే ల్యాండ్లైన్కి ఫోన్ చేసి, సార్ బయలుదేరారు సార్. డైలీ సీరియల్కి 5:45కి బయలుదేరారా అంటారే, ఎవరు అడుగుతారు. ఏమైనా అప్పుడే ఏంటి 7 o'clock కదా, అప్పుడే ఏంటంటే కాదు సార్ ఆల్రెడీ డైరెక్టర్ గారు వచ్చేసారు, 6:30 కల్లా వచ్చేయండి సార్ ప్లీజ్ సార్ అని. ఎవరని ఏమో సరే అని చెప్పేసి అప్పటికి నేను లేచున్నాను, రెడీ అవుతున్నా. సరే అని 6:30 కల్లా వెళ్ళాను. అక్కడ హీరోయిన్ ఏదో షార్ట్లు తీస్తున్నాడు. సరే ఇక్కడ రెడీ అయిపోయాను. నేను 6:30కి వెళ్ళిపోయి 6:45 కల్లా రెడీ. మా అసోసియేట్ డైరెక్టర్ వస్తే పిలిచాను, ఏంటి
ఏం సీన్ ఏంటని, ఇది సీన్. ఓహో అదేనా, ఓకే సర్లే అన్నాను. అరగంట అయింది, గంట అయింది, ఇంకోటి అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 11:30 వరకు నాకు షార్ట్ రాలేదు. ఏం చేస్తున్నాడు అక్కడికని అక్కడికి వెళ్ళా. చూస్తే ఆ అమ్మాయి 1 2 3 4 10 దాకా చెప్పాలి. ఇవి డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేస్తున్నాడు సీరియల్కి. అంటే నా కోసం వెయిట్ చేస్తుంటాను అమ్మాయి, అది డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేస్తున్నాడు. సో అయిపోయింది. నా పాసింగ్ షాట్లు కొన్ని ఉన్నాయి. అక్కడి నుంచి జర్నలిస్ట్ కాలనీ నుంచి ఒక రౌండ్ అలా వెళ్ళొచ్చాం. ఆ అమ్మాయి నేను బైక్ మీద తీసుకొని వెళ్ళాం. హార్డ్లీ 3:30 కల్లా అయిపోయింది. తర్వాత ఇంకేంటి, సాయంత్రం చీకటి పడిన తర్వాత సీక్వెన్స్ ఉంది, సీన్ ఉంది. ఎంత ఎన్ని అయిపోయింది కదా, ఇంకేంటి అంటే ఇంకొక సీన్ ఉంది, అది చీకట్లో చేయాలి అన్నారు. అవునా సరే, ఎన్ని పేజీలు అన్నారు. 1/2 పేజీ సార్ అన్నారు. 1/2 పేజీ అన్నా, సర్లే ఈజీ అంటే 6 గంటలకంటే 7 o'clock అంటే 7:30 కల్లా అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు ఇంటికని ప్రిపేర్ అయిపోయాను. కట్ చేస్తే రాత్రి 12:30 1 గంట తీస్తూనే ఉన్నాడు, చెక్కుతున్నాడు. ఆ యాంగిల్లో అంటాడు, ఈ యాంగిల్లో అంటాడు, ఆ ఫ్లేమ్ ఫోర్గ్రౌండ్లో ఉంది అంటాడు. ఓరే నాయన ఇతనేంట్రా ఇలా చెక్కుతున్నాడు జక్కనలాగా అని ఆ రోజు మొదలెట్టాను జక్కన అని. మీరు పెట్టారు అది జక్కన అని? శిల్పం చిక్కుతున్నారని జక్కన అన్నారా? 1/2 పేజీ అంటే ఎంతసేపు అండి మన సీరియల్ వాళ్ళకి ఫట్మని ఎలా అంటే వెళ్ళిపోతుంది. గ్రేట్ అసలు. అంటే సీరియల్ కూడా సినిమా రేంజ్ లో తీసారు ఆయన. నా సీన్స్ అన్ని అంత అద్భుతంగా చెక్కాడు. అంటే వీళ్ళిద్దరు తింటే రొమాన్స్ ప్లస్ కొంచెం ఇది ఉండాలి, వీడి కన్నింగ్నెస్ అన్నీ కూడా ఉంటాయి క్యారెక్టర్లు. సో చాలా డీటెయిల్గా చేసేవాడు. శ్రావణి పావని ఇద్దరు ఉండేవారు కదా, వాళ్ళే కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి వాళ్ళు? ఎక్కడ? శ్రావణి గారు వచ్చి ఆహాలో ఉన్నారు. ఉన్నారా ఆహాలో? శ్రావణి చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది, అందుకే అడుగుతున్నా. మీకు టచ్ లో ఉన్నారేమో. పావని కలిసి చాలా వెళ్ళింది. సో ఆ తర్వాత జక్కనతో ఉన్న ఇదేంటంటే నెక్స్ట్ డే చేసే సీన్స్ కూడా ముందు రోజు చాలా అంటే కన్వర్స్ చేసేవాళ్ళు. మేము షూటింగ్ చేసినప్పుడు జక్కన ఏంటంటే ఆ రోజు వర్క్ అయిపోయిన తర్వాత సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత ఇద్దరం కూర్చొని, మాకు ఒక కుటీరం ఉండేది అక్కడ, అదే రాఘవేంద్రరావు గారి కాంపౌండ్. అక్కడ కూర్చొని డిస్కషన్, విపరీతమైన డిస్కషన్. రేపు పొద్దున సీన్ ఎలా చేద్దాం, ఇలా చేద్దాం అనుకుంటున్నా, అలా చేద్దాం అనుకుంటున్నా. ఆ డిస్కషన్ చాలా బాగుండేది, అంటే హెల్తీగా. నేను నేర్చుకోవడానికి నా పనికి వచ్చేది, తనకు కూడా ఏంటంటే హెల్తీ డిస్కషన్ ఉన్నప్పుడు ఇంకా బెటర్మెంట్ ఏముంటుందని అనుకుంటాడు కదా, అలా బాగా డిస్కస్ చేసేవాడు, బాగా చేసేవాళ్ళం. ఇప్పటికీ మీకంటూ క్యారెక్టర్ ఆయన మధ్యలో వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అన్ని సినిమాల్లో ఇట్స్ నాట్ అన్ని సినిమాల్లో కాదు, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నేను సరిపోతాను అనుకుంటేనే, నేను సరిపోకపోతే పొరపాటు కూడా పెట్టడు. ఒకవేళ నేను ఫ్రెండ్ కదా అని చెప్పేసి వెళ్ళి అడిగినా కానీ సర్లే చూద్దాం, అంత సింపుల్ గా చెప్పేస్తారా? అంతే. పైగా ఎవరైనా కనుక అంటే రికమెండ్ చేస్తే అసలు తీసుకోడు. ఎవరైనా వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళి ప్రయత్నం చేస్తే ఓకే, రికమెండ్ చేస్తే అసలు. ఈ మధ్యన ఎవరో అడిగి, ఇప్పుడు మహేష్ బాబు గారితో ఉంది కదా, మీరు ఒక్కసారి చెప్పండి సార్ అని. ఒరే వద్దురా నాయన, నా ద్వారా వెళ్తే నీకు అసలు రాదు, నువ్వంతుకు నువ్వు వెళ్ళు చెప్తున్నా. అంటే మీ నాన్నగారు ఇంతమంది హీరోస్ని తయారు చేశారు, ఆయన ఎప్పుడైనా ఫీల్ అయి ఉంటారా, నా కొడుకున సూపర్ స్టార్ హీరో అవుతాడు అనుకున్నాను, ఆయన అంత రేంజ్కు నేను తీసుకెళ్ళకపోయినా ఫీల్ అవ్వడం? మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అవ్వడం? నేను అస్సలు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నా ప్రయారిటీస్ నాకు తెలుసు. ఇప్పుడు జక్కన నుండి స్టూడియో నెంబర్ 1 అయిన తర్వాత ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయకయ్యా, కొంచెం వెయిట్ చేయి వస్తుంది అన్నాడు, సూపర్గా వస్తుంది. నాకు అప్పుడు అలాంటి సిచ్యువేషన్ కాదు. నేను ఆ టైంలో ఐ హ్యావ్ టు ఎర్న్. అవును, ఎర్నింగ్ కోసం. ఇప్పుడు నేను చేయకపోతే ఇంట్లోకి డబ్బులు రావు, బోల్డ్ అన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ నేను ఫుల్ఫిల్ చేయాలి. సో ఐ కుడెంట్, ఐ సెడ్ నో. వచ్చిన నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బెస్ట్ కదా 100%. హీరో బెస్ట్ కాదని కాదు. నేను అవి చేసుకుంటూ వచ్చే టైంలో హీరోగా కూడా చేశాను కదా, కానీ నేనే తప్పుకున్నా. ఎందుకంటే 6 7 చేస్తుంటా. మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? కీరవాణి గారా? కరెక్ట్గా పాయింట్ చెప్పారు. ఎందుకంటే నీకు సీక్రెట్ చెప్పనా, అందం చందం అది కీరవాణి గారు మ్యూజిక్. అది చాలా బాగుంటుంది. పైగా కీరవాణి గారు నాకు ఎందుకో గమ్మత్తుకు కనెక్ట్ అయి ఉంటుంది. నాకు రామ్ బంటు చేసినప్పుడు కూడా కీరవాణి గారి మ్యూజిక్.
రాంబంట్లో నేను తమ్ముడి క్యారెక్టర్, అవును. హీరోయిన్ తమ్ముడి కానీ క్యారెక్టర్. భలే విలన్ క్యారెక్టర్ అండి అది. ఏది రాంబంట్లోనే కదా. రాంబంట్లో విలన్ కాదు, అవును, మీరు అన్ని పాడు చేసేస్తా ఉంటారు కదా. పాడు చేస్తాను, అదే మరీ విలన్ కాదు. క్రూయల్ కాదు, బట్ లుక్లు అవన్నీ నేను చూసాను సినిమా బాగా, అసలు భలే ఉంటుంది అసలు. సో నాకు కీరవాణి గారి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది పాడుకోవడానికి, క్యాచీగా ఉంటుంది. ఇమీడియట్ ఎవరైనా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా హమ్ చేసేస్తారు ఒకసారి వింటే. అంటే అదే కదండి రీచ్ అవ్వడం అంటే జనాలకు రీచ్ అవ్వడం అంటే అదే. సో మీరు బాగా సినిమాల్లో ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ రావాలని, ఇంకా ఇలాంటివి చేయాలి, ఇది చేయలేకపోయాను నేను అని ఫీల్ అయింది ఏమైనా క్యారెక్టర్? అలా ఏం లేదండి, ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సరిపోతుంది డైరెక్టర్. పాత సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాం అనుకున్నాను. కరెక్ట్, నేను అలా పెట్టుకోవట్లేదు. నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, ప్రయర్ టు డైరెక్టర్ అనుకోవాలి ఈ క్యారెక్టర్ సరిపోతాడు రాజీవ్ అని, అది నేను డెఫినెట్గా చేయగలను. కొన్ని చారిత్రాత్మకమైన క్యారెక్టర్లు ఉంటాయి, వేర్ ఐ కెనాట్ డూ సర్టన్ క్యారెక్టర్స్. గాంధీ మహాత్ముడు క్యారెక్టర్ చేయాలంటే నా పర్సనాలిటీ సరిపోదు కదా, ఆ హైట్ కావాలి, ఇది బాడీ కావాలి ఇంకోటి. సో అలాంటి క్యారెక్టర్ని చేయలేదు. మిగతాది ఏదైనా కూడా కొన్ని క్యారెక్టర్ సరిపోతా అనుకుంటే చేస్తాం. డైరెక్టర్ కల్పించి రాసుకున్న క్యారెక్టర్ ఏదైనా రాజీవ్ పనికొస్తాడు అనుకుని ఏదైనా చేయడానికి రెడీ. ఎస్వి రంగారావు గారు, రాజనాల్ గారు, నాగభూషణం గారు, గిరిబాబు గారు, మోహన్ బాబు గారు, వీళ్ళందరిలో వీళ్ళు చేసిన క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి మీకు మైండ్లో. వీటిలో నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఎప్పుడైనా వస్తే ఈ తరహా క్యారెక్టర్ చేయాలనుకుని ఒకటి అనుకుంటాం. అంటే ఇప్పుడు మీరు చెప్పిందే సేమే అవ్వచ్చు, మీరు అలా అనుకొని ఏం లేదన్నారు, కానీ ఒక ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఎస్వి రంగారావు గారు చేసినవి అంటే పౌరాణికం కాదండి, పౌరాణికం కూడా ఉండొచ్చు మన డ్రీమ్లో, కానీ ఇలా విలనిజం చేశారు వీళ్ళు. నేను కూడా కొన్ని సినిమాల్లో విలన్గా ఉన్నాను. ఫ్యూచర్లో వస్తే ఈ టైప్ క్యారెక్టర్ చేయాలి అని ఎప్పుడైనా ఎవరినన్నా వీళ్ళ ద్వారా కొంచెం తీసుకుని ఉంటాయా? అలా ఏం లేదండి, అంటే ఒకళ్ళలాగా చెయ్యాలి అనుకోవడం బేసిక్గా ఇబ్బంది అవుతుంది. అయితే వాళ్ళలో ఉన్న గొప్ప పాయింట్లు ఉంటాయి, తీసుకోవాలి. అవి కొన్ని పాయింట్లు, అన్నీ కాదు, కొన్ని ఉంటాయి, అవి మాత్రం క్యాచ్ చేస్తాను. ఫుల్గా కాదు, ఫుల్గా అనుకోండి అది ఇమిటేట్ చేసినట్టు అవుతుంది. ఇమిటేషన్ అనట్లేదు, మనం ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చూడగానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అదే అంటున్నా, ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారో మీరు ఇమిటేట్ చేస్తారు ఆటోమేటిక్గా. కొన్ని పాయింట్లు ఉంటాయి తీసుకోవడానికి, కొన్ని మాత్రమే. ఎవరైనా చేశారా ఎప్పుడైనా మీరు ఇమిటేట్ చేయడం కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి? కానీ నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ చేసినప్పుడు ఆటోమేటిక్గా నాకు తెలియకుండా వచ్చేసేది, ఎందుకంటే ఆయన సినిమాలు విపరీతంగా చూసేసి ఉన్నాను చిన్నప్పటి నుంచి. ఒకటి కాదు, చాలా, పైగా ఎక్స్ప్రెషన్స్ కూడా అలా వచ్చేసేది నాకు తెలియకుండానే నా బాడీ మీదకి. కామెడీ చేశానంటే రాజేంద్ర ప్రసాద్ గారిది వచ్చేది, రియాక్షన్లు కానీ ఇంకోటి కానీ. అమ్మో ఇదేంటో నీ ఇమిటేట్ చేసేస్తున్నాను ఇన్ని. నాకు మేము స్టేజ్ మీద ప్లే చేస్తున్నాం, ప్రసన్న ప్రేమతో, తలవజల సుందరం గారు డైరెక్షన్, ఆంధ్ర సారస్వత పరిషత్లో యాక్ట్ చేస్తుంటే లైవ్ కదా, థియేటర్లో అందరూ కూర్చుంటారు. ఫ్రంట్ రోలోనో సెకండ్ రోలోనో ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. ఇతను ఎవడో చాలా బాగా చేస్తున్నాడు ఆ రాజేంద్ర ప్రసాద్ లాగా అన్నాడు. వినపడుతుంది కదా మనకి స్టేజ్ మీద, బ్లాంక్ అయిపోయింది. ఆయన అద్భుతమైన నటుడు, నో డౌట్, కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను. సో స్లోగా చేసుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చాను. అదే మీరు పున్నమి నాకు చూడండి, రాజేంద్ర ప్రసాద్ గారి బాడీ లాంగ్వేజ్ చాలా ఉంటుంది, ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఆ కామెడీ సీన్స్ అని. మీకు ఇష్టమైన ఇంట్లో బాగా ఇష్టం, హార్ట్గా దగ్గరగా ఉంది మీ సిస్టర్. ఆవిడ మీకు లాస్ కదా, బాగా చాలా లాస్ అన్నిటికన్నా. మదరు, ఫాదరు, సిస్టరు వరుసగా కొన్ని తట్టుకోలేని ఆ టైంలో మీరు కొంచెం డిప్రెషన్ కూడా వెళ్ళారు బాగా, అసలు చాలా రోజులు ఎవరితో మాట్లాడింది లేదు. మీరు సిస్టర్ చనిపోయిన సమయంలో వెళ్ళిపోయినప్పుడు మేము ఎవరు వద్దామన్నా కరోనా, మీరు ఎవరు రావద్దని చెప్పారు, మీరు అసలు వద్దు అన్నారు. అసలు చాలా సారీ, నేనే సారీ చెప్పాలి మీకు. మీకు ఎంత మంచిగా వెళ్తున్నదని గుర్తు చేస్తాను. అనుబంధం ఎలా ఉండింది? మీకు బాగా ఇష్టమైన చెల్లాయి, ఇప్పటికీ పెద్ద లాస్, గ్రేట్ లాస్. అంటే చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం కొట్టుకుంటూ ఉండేవాళ్ళం ఎక్కువ. అదేదో నన్ను ఏదో ఒకటి అంటుండేది,
మా నాన్నకి దగ్గరికి వెళ్ళేది కంప్లైంట్ ఇస్తుంది, నేను దాన్ని కొట్టేవాడిని, అది తిట్టేది, ఇంకా కొట్టేవాడిని. ఇలాంటిది అది ఇంకా అంటే అది ఏమైనా అంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళేవాడిని. నా అల్లరి అంత ఉండేది. ఇది నువ్వు నాన్నకు చెప్తావే అని చెప్పేసి దాన్ని మంచం మీద పడేసి దిండు మొహం మీద పెట్టి నొక్కుతుండేవాడిని. అంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడిని. ఏజ్ గురువు అంటే మేము పెరిగే కొద్దీ సరే డిఫరెన్స్లు ఇంట్లో తిట్టుకునేవాళ్ళం, ఇంకోటి ఇదిలో ఉన్నా మళ్ళీ ఎవరైనా కనుక ఏదైనా అంటే ఇద్దరం కలిసిపోయేవాళ్ళం. సో మీ అంతే మిస్ అయ్యాం. చాలా మంచి ఆర్టిస్టు, మంచి హ్యూమన్ బీయింగ్. వాళ్ళ పాప ఆ లెటర్ కూడా చాలా అసలు ఎంత ఏడిపించిందో అందరినీ. అంటే ఇప్పటికీ పిల్లలు బాగా మీకు ఇదిగా ఉంటారా? బావగారు అందరూ పిల్లలు బాగా చదువుతున్నారా? బాగా చదువుతారు వాళ్ళు, అందులో సమస్య లేదు. మీరే ఇంకా వాళ్ళని ఇంకా అమ్మలేని లోటు మీలో మీరు తీర్చాలి, అంతే అంతే. అసలు బావగారు ఇప్పుడు ఏం చేస్తుంటారు? ఆయన గ్రీన్ తత్వ అని చెప్పేసి ఆయనకు బిజినెస్ ఒకటి ఉంది. ఆల్ ఈ పల్సెస్ ఉంటాయి కదా, అన్ని ఆర్గానిక్ ఫుడ్, ఇది అది కంపెనీ ఉంది. సో ఇది వరకు టీడీపీ దీంట్లో ఆయన ఉండేవాడు. సో ఇప్పుడు అది మా చెల్లెలు పోయిన తర్వాత, చెల్లెలు పోకముందు నుంచి 1 year బిఫోర్ ఈ లెఫ్ట్ టీడీపీ నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత వచ్చిన తర్వాత ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇది పెట్టుకున్నారు. గత 3 ఏళ్ళ నుంచి అది మొత్తానికి అంచెలంచెలు బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఓవర్ నైట్ ఏది సక్సెస్ఫుల్ కాదు కదా. సో 3 ఏళ్ల తర్వాత ఈ సక్సెస్ఫుల్ నౌ ఈస్ గుడ్. పిల్లలు వస్తే మీరు అంటే రెగ్యులర్ మీరు వెళ్తారా, వాళ్ళు వస్తుంటారా? ఎలా వస్తుంటారు? అవునా? బాగా అసలు మదర్ ఫాదరు అంటే ఏజ్ ఫ్యాక్టర్ కొంచెం వాళ్ళతో ఉన్న అనుబంధం అంటే మా నాన్నకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా కాదండి. అంత మా మదర్ది కొంచెం సరే హెల్త్ ఇబ్బంది ఉండింది, కానీ ఆవిడ కూడా బాగానే ఉన్నారు హెల్తీగా. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ గా హార్ట్ అటాక్ ఒకరోజు. మా ఫాదర్ది అలా కాదు, హీ వాస్ క్వైట్ గుడ్, అంటే హేల్ అండ్ హెల్దీ. ఆయనకేంటంటే నేను సపరేట్గా మానిటర్ పెట్టి యూట్యూబ్ చూసుకునేవాడు రెగ్యులర్గా. అంటే ఇంకా యూట్యూబ్లో ఒకటి వస్తే ఇంకోటి వస్తూనే ఉంటుంది కదా, చూసుకుంటా. ఆయన కోసం రిక్లైనర్ చైర్ పెట్టాను, కంఫర్టబుల్గా కాటన్ది వేసి. మళ్ళీ ఇప్పుడు మన లెదర్తో ఉండేది, అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది, స్కిన్ బ్రీతింగ్ ఉండదు కదా, ఎయిర్ ఉండదు కదా, సర్క్యులేషన్. కాటన్ది పెట్టాను చక్కగా చైర్, అదే రిక్లైనర్, కూర్చొని చూసుకుంటుండేవాడు. నైట్ 2 o'clock ఎప్పుడో 3 o'clock వాష్రూమ్కి వెళ్దామని లేచాడంట. లేస్తే లేచిన వాడు ఆ లేచి నించోవడంలో అనుకో బ్యాలెన్స్ అవుట్ అయ్యి వెనక్కి అలాగే కూలబడ్డాడు. అది వెనక తుంటి ఇరిగింది. సో హీ వాజ్ హేల్ అండ్ హెల్దీ. అంటే 75 ఏళ్ళకి కొంతమంది అవి తినలేము ఇవి తినలేము అనుకుంటారు కదా. పైగా ఈయనకేంటి షుగరు. ఈయన ఎలాంటి వాడంటే, నీకు షుగర్ ఉంది నువ్వు వాడద్దంటే అదేం చేస్తుంది గరిగుడ్డు అని చేసుకుని ఇలా ఇన్సులిన్ తీసుకుని కూడా పడుచుకొని రోజు చెక్ చేసుకునేవాడు. ఇప్పుడు 340 ఉందనుకోండి, 15 ml తీసుకోవాలనుకోండి, ఇంకో 5 ml యాడ్ చేసి తీసుకున్నాడు. అలా నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు నాన్న, అది డాక్టర్ చెప్పిందంటే నాకు తెలుసా నీకు తెలుసా అని చెప్పేసి ఇంకా ఈయన స్వతంత్రం, ఈయన ఇష్టం. ఆయన రఫ్గానే ఉంటారు కదా మామూలుగా, చాలా రఫ్గా, అంటే కొంచెం స్మూత్గా. మీ మదర్ మాట ఎలా ఉన్నా కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ అమ్మ మాట గట్టిగా వస్తుంది. కానీ నాన్నగారు ఇంకా స్ట్రాంగ్. ఏదైనా మాట్లాడితే నేను చాలాసార్లు కలిసేవాళ్ళం అసోసియేషన్ ఎలక్షన్స్ టైంలో, కానీ ఎప్పుడైనా నమస్కారం పెడితే కాళ్ళకి చాలా బాగా పలకరించేవారు. అసలు ఎంత మంచి ఆయన చాలా నవ్వుతూ ఉండేవారు అందరితో. కానీ పెద్దవాళ్ళు ఉన్నంత వరకు మనకు అంత తెలియదు, వాడు వెళ్ళిపోయినాక మనకు ఆ పెయిన్ తెలుసు. ఆల్ ఆఫ్ సడన్గా అది అయింది. యూజువల్గా పట్టించుకోడు, చిన్న చిన్న ఏదైనా స్ప్రెయిన్స్ అలాంటివి వస్తే మసాజులు చేయించుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు నైట్ ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏదో పని వాళ్ళు ఏదో లేపి మంచం మీద పడుకోబెట్టారు. మార్నింగ్ నన్ను 6 o'clock లేపారు. ఏమైంది అంటే, లేపొద్దు అన్నాడంటే ఈయన ఆ టైంకి. సరే ఏమైందన్న అంటే, ఇలా పడ్డారు సార్ అంటే, పడ్డా సరే అని వచ్చి ఏమైంది నాన్న అంటే, పడ్డాను ఇలా అంటే, సరే మసాజ్ ఏమైనా పిలిపించిన, కాదరా కొంచెం నొప్పిగా ఉందన్నాడు. అవునా సరే అని చెప్పేసి నేను వెంటనే ఫిజియోథెరపిస్ట్ నాకు తెలిసిన భాస్కరన్ గారు అని ఒక ఆయనకి ఫోన్ చేశాను. పాపం వచ్చాడు.
చెక్ చేసి సారీ ఏమనుకోకండి, ఇది కొంచెం సీరియసే, మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎక్స్రే తీయాలి. సరే కేర్కి తీసుకెళ్ళాం, ఎక్స్రే తీశారు, వాళ్ళు చెప్పారు ఆపరేషన్ చేయాలి ఇమీడియట్గా. సరే వెంటనే ఇమీడియట్గా. సో 2 డేస్లో ఇంటికి పంపించాలి. ఆ పంపించే ప్రాసెస్లో వాళ్ళంటే నేనన్నా ఇంకొక రోజు ఉంచండి, ఎందుకంటే నేను ఇల్లు అంతా హాస్పిటల్లో తయారు చేసుకోవాలి కదా. అన్నీ తయారు చేసుకున్నాను. వెనక్కి వచ్చారు. బికాస్ హీ హ్యాస్ ఈ షుగరు ఇవన్నీ ఉండడం వల్ల అన్ని లెవెల్స్ పెరిగిపోయాయి. షుగర్ లెవెల్ ఇంకోటి పెరిగిపోయి అన్నీ ఆటోమేటిక్ పెరుగుతాయి. ఒక్కొక్క ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వడం. మళ్ళీ వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసాం ఐసీసీయూలోకి. 25 days ఐసీసీయూలో ఉన్నాడు. ఇంకా మనం ఏం చేయలేము. నా ప్రయత్నం నేను చేశాను. పోన్లేండి, ఒక కొడుకుగా మీరు చేయవలసిన అన్ని చక్కగా ఆయన సంతృప్తిగా, నేను హ్యాపీ, నా పిల్లోడు బాగున్నారు, చక్కగా సంపాదించుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. మీ అబ్బాయి కూడా అప్పుడు బాగా యాక్టింగ్ తీసుకుంటున్నాడు కదా ట్రైనింగ్. అప్పుడే అంతకుముందే ఈయన పడక ముందు బిఫోర్ 1 నెల ముందు వీడు మా నాన్న దగ్గర వాడే లాస్ట్ స్టూడెంట్ నేర్చుకొని మొత్తానికి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి నేర్చుకున్నాడు. బబుల్ గమ్ తో ఇప్పుడు మీకు బాగా పేరు తీసుకొచ్చాడు. ఎలా ఉందండి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఉన్న తరం, అప్పటి తరం నుంచి చూసారు మీరు, 2-3 తరాల నుంచి చూసారు. సో మీ నాన్నగారు అంటే వాళ్ళందరూ కూడా, కాంతారావు గారు, రాజనాల్ గారు, వీళ్ళందరితో కలిసి నటించి చూసి అన్నీ చేశారు. తర్వాత మీరు వాళ్ళందరి గురించి విని పెరిగారు, చూశారు, వారందరూ రావడం, రజనీకాంత్ గారు, వీళ్ళందరూ యాక్టింగ్ నేర్చుకున్నారు. మీ అబ్బాయి ఏ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి మీ వైపు నుంచి ఎటువంటి పుషప్ ఉంటుంది, ఎటువైపు సపోర్ట్ ఉంటుంది? ఇప్పుడు బబుల్ గమ్ ఎలా ఉందనిపిస్తుంది? నెక్స్ట్ ఫ్యూచర్ మీ అబ్బాయి సినిమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలు వస్తున్నాయా? అన్ని సినిమాలు రావాలని కోరుకోవడం తప్పు. కొన్ని ఏజ్కి 18+ ఉంటాయి. కొన్ని అంటే 18+ ఉండడానికి ఏ సర్టిఫికేట్ రావడానికి బ్లడ్ షెడ్ ఎక్కువ ఉందంటే ఇచ్చేస్తారు. ఇప్పుడు అలాంటి సినిమా లేకపోతే చూడడానికి థియేటర్కి ఎవరికి రావట్లేదు. నరకడం, కొట్టడం, మరి హీరో నరకడం లేకపోతే కుదరదు, వెంజన్స్ తీసుకోపోతే కుదరదు, అట్లాంటివి. సో ఇప్పుడు మళ్ళీ దయ్యం సినిమాలు వస్తాయి, అవి వస్తుంది. సో ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. కొన్ని ఏమవుతాయంటే కొన్నిట్లో రొమాన్స్, న్యాచురల్గా యూత్ని ఆకట్టుకోవడానికి రొమాన్స్ ఉంటుంది. ఒక తరంలో ఒక రకమైన రొమాన్స్ ఉంది, ఇంకో తరానికి ఒక రొమాన్స్, డిఫరెంట్ రొమాన్స్లు అవుతూ వచ్చింది, మారుతూ వచ్చింది. ఒక తరంలో రామారావు గారు, సావిత్రి గారు రొమాన్స్ అంటే ఆవిడ అంత దూరంలో ఉండేది, ఈయన ఎంత దూరంలో ఉండేవాడు అనుకుంటూ చేసేవాడు. లాహిరిలో అనుకుంటే ఎదురుగా అంత దూరంలో కూర్చొని ఇందులో ఇలా లాహిరిలా అనుకుంటే ఇలా అని చెప్పేసి ఓహో ఇది మొత్తం అప్పట్లో. తర్వాత కొంచెం మారేసరికి కొంచెం చేయి పట్టుకునేంత వరకు వచ్చారు. కొంచెం తర్వాత బొగ్గన్ అలా టచ్ చేసి ఇలా వేలతో టచ్ చేసి రేంజ్కి వచ్చారు. ఆ తర్వాత కొంత మారేసరికి కొంత మారింది. రాఘవేంద్రరావు గారి ఇంకా తర్వాత అవన్నీ కొంత మారింది. ఒకప్పుడు అంత దూరంగా ఉన్న రామారావు గారే అలా కొట్టారు కదా. ఆ తర్వాత ఇంకొక స్టేజ్లో ఇంకొక రకంగా వచ్చింది. ఇంకొంచెం ఇప్పుడున్న తరంలో ఏంటంటే కొంత అంటే ఈరోజు ఎవాల్వ్ అయిన దీంట్లో కొన్ని సీన్స్ ఇంకా బోల్డ్గా చూపించడానికి ట్రై చేస్తున్నారు. అదే ఇంకొంచెం బోల్డ్గా. అయితే ఏ రేంజ్లో ఉండాలో అంత రేంజ్లో ఉంటే డెఫినెట్గా ఇబ్బంది ఉండదు. మరీ ఎక్కువ అయితే ఇబ్బంది. మీరు ప్రోత్సహించారు కదా, మామూలుగా కుటుంబ తరహా చిత్రాలు చెప్తారా? ఎలా మీ గైడ్ లైన్స్ ఉండబోతుంది? అవసరాన్ని బట్టి కుటుంబ తరహా చిత్రాలు, ప్రతిదీ కుటుంబ తరహా చిత్రమే. దాంట్లో ఏ మోతాదులో ఏది చేస్తే ఉంటుందో అది చేస్తే బాగుంటుంది. దానికి మించిపోతే ఇబ్బంది ఉంటుంది. మీ ఇద్దరు ఇస్తారా, చెప్తారా మీ ఇద్దరు ఇలా చేయాలన్నా ఇలా? మేము చెప్పం. చేసేస్తాడా? ఏదైనా చెప్తే సీన్స్ అవన్నీ తను ఓన్ గా చేయగలడు. సినిమాని కాదు, జనరల్ గా మీరు ఇంట్లో ఇన్స్టిట్యూషన్ ఉండింది, యాక్చువల్లీ వాడికి నాలెడ్జ్ ఉంది దాని మీద, బాగానే తర్ఫీ తీసుకున్నాడు. లీ స్ట్రాస్బర్గ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వచ్చాడు అమెరికాలో. తర్వాత ఇక్కడ అమెరికా వాళ్ళకి మనకి అక్కడంతా సేమ్ మీరు చెప్పినట్టుగానే వాళ్ళంతా అండర్ ప్లే కదా చేస్తారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. మీరు అనుకుంటున్నారు ప్రతివాడు అండర్ ప్లే చేస్తారు కాదు. క్యారెక్టర్ని బట్టి, క్యారెక్టరైజేషన్ బట్టి, అవసరాన్ని బట్టి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. మీకు కొన్నిసార్లు చూస్తే చాలా ఎక్కువ కూడా చేస్తారు. క్యారెక్టర్ని బట్టి, అవసరాన్ని బట్టి చేస్తారు. మనం అనుకున్నట్టు వాళ్ళు అండర్ ప్లే చేస్తారు అనుకోవడం అదొక రాంగ్ నోషన్. ఓకే.
సో రోషన్ తో పాటు మీ వారసురాలు ఉంది కదా, తను కూడా యాక్టింగ్ అని అంటుంది. అవునా? ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ అని. తను ఏం చదువుతుందండి? తను 12th అయిపోయింది, ఇప్పుడు 12th అయిపోయింది, ఇప్పుడు డిగ్రీ యుఎస్ వెళ్తుంది. యుఎస్ డిగ్రీ జాయిన్ అయింది 3 months కోసం లీ స్ట్రాస్బర్గ్ మీ ఇన్స్టిట్యూట్ ప్రింట్ లా ఉంటుంది తను. డిట్టో డిట్టో. మీ రోషన్ మీ పాప చిన్నప్పుడు స్టార్ మహిళా టైంలో నేను వెళ్తే మీ రోషన్ చాలా అగ్రెసివ్గా ఉంటాడు, చిన్నప్పుడు అగ్రెసివ్ బాగా. మరి నాకు అనిపించింది, సో మీ చెల్లిని ఎత్తుకెళ్ళిపోతాను, నేను తీసుకెళ్ళిపోతున్నాం మేము అందరం అని చెప్పి మేము అందరం ఏడిపించాం. మీ చెల్లిని ఎత్తుకొని వెళ్ళిపోతాం, మా దగ్గర పెట్టుకుంటాం, మేము షూటింగ్ అయినాక ఇస్తాం, లేకపోతే తీసుకెళ్ళిపోతాం అని నేను కొంతమంది కో ఆర్టిస్టులు అందరం. నన్ను కొట్టడానికి వచ్చాడండి మీ అబ్బాయి, ఇప్పటికి మర్చిపోను నేను. మీ సొమ్మగారికి ఎప్పుడు కనిపించిన రోషన్ మనకు కనిపిస్తే ఇంట్లో బబుల్ గమ్ హీరో గారు నన్ను చిన్నప్పుడు కొట్టడానికి వచ్చావు నాయన నువ్వు. అవునండి నాకు గుర్తులేదు. చిన్నది బాగా, తను ఇంతుంటాడు అంతే, ఇంతున్నాడు. ఆ పాప చిన్న పాప. ఇంకా నేను అంతే అగ్రెషన్ లో ఉండేవాడిని చిన్నప్పుడు. అవునా? మా చెల్లెల్ని అంటే ఇంకొకళ్ళని ఎవరినో కొట్టడానికి వెళ్ళాను. మా నాన్న నా మాట వినలేదని చెప్పేసి నేను కత్తి తీసుకుని ఆయన చేయి మీద వేసేసాను. అయ్యో బాబోయ్, మీ పోలికలు బాగా వచ్చాయి. అంటే పోలికలు కాదు, అగ్రెషన్. అలాంటి వాళ్ళు చిన్నప్పుడు అగ్రెషన్ తో ఉన్న వాళ్ళు కొంత ఏజ్ పెరిగే కొద్దీ మెల్లో అయిపోతారు, సాఫ్ట్ అయిపోతారు. చాలా అసలు మీ అబ్బాయి అయితే మాత్రం మంచి ఫీచర్స్ చక్కగా యాజ్ ఇట్ ఈజ్ అతను మౌల్డ్ చేసుకోవాలి. హీ హ్యాస్ టు లుక్ అట్ హిమ్సెల్ఫ్. రోజుకి కొత్త విషయాలు నేర్చుకుంటూ తను మౌల్డ్ చేసుకుంటూ రావాలి. యాక్టింగ్ వైజ్ గా కానివ్వండి, పర్సనాలిటీ వైజ్ గా కానివ్వండి. అండ్ హీఈస్ డూయింగ్ ఆల్సో. అంటే జిమ్ కానివ్వండి, డాన్సులు కానివ్వండి, హీఈస్ గివింగ్ హిస్ బెస్ట్, హీఈస్ ట్రైయింగ్. ఇండస్ట్రీలో మీరు ప్రత్యేకంగా కొంతమందిని మనం అంటే అన్ని విధాలుగా పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఎవరైనా వస్తారు కొత్తగా మన దగ్గరకు వచ్చి, సార్ నాకు ఇది సజెషన్ కావాలి, మీ తాలూకా సలహా ఇవ్వండి, లేకపోతే నేను ఇబ్బందుల్లో ఉన్నాను ఎలా వెళ్ళాలి అని కొంతమంది వస్తుంటారు. మీ దగ్గరికైనా నా దగ్గర ఎవరికైనా అడుగుతుంటారు కామన్గా. మీరు వచ్చే వాళ్ళకి, ఈ తరం వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి? ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీలాంటి సీనియర్ నటులు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, యాక్టింగ్ స్కూల్ మీ బ్యాక్గ్రౌండ్ ఫుల్గా, మీరు ఒక వటవృక్షం లాంటి వాళ్ళు మీ ఫ్యామిలీ ఇండస్ట్రీలో చాలామందికి, ఎందుకంటే మీ దగ్గర నుంచి వచ్చిన ఈ కొమ్మలన్నీ చాలా. సో ఇప్పుడు వచ్చే తరం వాళ్ళకి మీరు ఏ విధమైన సజెషన్స్ ఇస్తారు? ఎవరైనా ఇండస్ట్రీలోకి రావచ్చు అండి. ప్రయర్ టు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది నా ప్యాషను, ఇది నేను సాధించాలి, నేను ఇందులోనే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు రావాలి. వచ్చిన తర్వాత నేను ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను నేర్చుకోవాలి. అది మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటారా, లేదా ఎవరైనా మీరు సీరియల్లో ఇంకోటో థియేటర్లో జాయిన్ అయ్యి ప్రాక్టికల్గా నాటకం వేసి నేర్చుకుంటారా, లేకపోతే మీరు సినిమాలు చూసి నేర్చుకుంటారా, విని నేర్చుకుంటారా? ఇట్స్ అప్ టు యూ. మనకి అచువిచ అంటాం, ఈ 4 విధాలుగా నేర్చుకోవచ్చు. సో ఏ రకమైన మీరు నేర్చుకోవడమే. సో వచ్చి నేర్చుకోండి. ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, మీరు 10 సంవత్సరాల్లో మంచి ఆర్టిస్ట్ అయ్యే, అంటే ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి ఆపర్చునిటీ తీసుకొని చిన్న వేషాలతో వెళ్తే 10 సంవత్సరాలకు అయ్యే ఛాన్స్ ఉంటే, ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్ళారనుకోండి మీరు సంవత్సరంలో ఆ ఛాన్స్ ఆ రేంజ్కి వెళ్తారు. అంతే తేడా. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఎన్ని చేస్తున్నారు, లేదా డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? చేశానన్నారు సీరియల్లో. సీరియల్స్ సినిమా చేయాలని ఉందండి. ప్రాబబ్లీ మొత్తం కథ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇట్ విల్ టేక్ టైం. నాకు వేషం అయితే ఇవ్వండి. తప్పకుండా. మీరు అందరూ అడగకపోతే నేను అడిగేస్తాను. తప్పకుండా నాకు వేషం ఇవ్వండి, నా ఇమేజ్ మార్చి వేషం ఇవ్వండి. తప్పకుండా. అంటే యాక్టర్, మీరు యువర్ గుడ్ యాక్ట్రెస్, మీరు ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలుగుతారు. అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనకి ఇండస్ట్రీలో నేను విలన్ చేశాను, విలన్గా కొద్ది కాలం ఉంది, మధ్యలో పోలీస్ ఆఫీసర్ అన్న, మొత్తం పోలీస్ ఆఫీసర్, కొద్ది కాలం లాయర్, మొత్తం లాయర్, అలాగే వస్తాయి మనకంటే. రాజీవ్ మొత్తం చాలా ఎమోషనల్ గా బాగా చేస్తాడు, అన్ని అవే. రాజీవ్ తీసుకురండి, ఎమోషనల్ సీన్ చేయండి, చంపేయండి. ఇప్పటికీ నన్ను బాబీ క్యారెక్టర్ చేయమని అడుగుతున్నారండి, నేను చేయట్లేదు, వేరే విషయం. పైగా మొత్తం అంతా మీ రీల్స్ లో మీరంతా అదే వస్తుంది, అబ్బా బాబీ రెండే పెడతాను నేను. ఒక మీమ్స్ కి బాగా పనికొస్తున్నాను నేను, బ్రహ్మానందం గారు. సో మొత్తానికి రాజీవ్ కనకాల గారు ఇంకా ఫ్యూచర్ లో తాతగారు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఒక పొలిటీషియన్ గా, ఒక డైరెక్టర్ గా, ఈ రెండు కూడా చూడాలని కోరిక నాకు. చూద్దామండి. అంటే మీరు ఆల్రెడీ గుడ్ ఆర్టిస్ట్ గా మీరు ఎప్పుడో మీరు ఎస్టాబ్లిష్ అయిపోయారు, మీరు చేసేసుకున్నారు, ప్రూవ్ చేసేసుకున్నారు. లైన్ లేదు.
ఇట్ ఆల్ డిపెండ్స్. అంటే రాసేదాన్ని బట్టి, క్యారెక్టర్ వచ్చేదాన్ని బట్టి, డైరెక్టర్ చెప్పేదాన్ని బట్టి కూడా ఉంటుంది. లేకపోతే మనకేమి అంత ఈజీ కాదు. వాళ్ళంతా రైటర్ రాసి డైరెక్టర్ నన్ను అప్రోచ్ అయ్యి నాతో చేయించుకుంటే నాకు మనకి రాసి ఉంటుంది అంటారు కదా, ఈ క్యారెక్టర్ మనమే చేయాలని. మనం తినే మెతుకు మీద ఎలా ఉంటుందో అంతే మన క్యారెక్టర్ కూడా ఈ క్యారెక్టర్ మనకే అని పుట్టుతుంది అంటారు, చెప్తారు. అంతే. అది కానీ మనం అలా అని చెప్పేసి మన ప్రయత్నం లేకుండా ఉంటే కుదరదు. మన ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నంలోనే వస్తుంది. ఒకవేళ ఇది కాకపోయినా ఇంకోటి ఏదో వస్తుంది, మనకు రాసి పెట్టింది అలా వస్తుంది. సో డైరెక్షన్ అన్నది ఐ టేక్ టైం. అంటే కొంచెం కథ బాగా సెలెక్ట్ చేసుకొని ఎలాంటిది అయితే చేయాలి. ఎందుకంటే ఒకేసారి నమ్మి రారుగా ప్రొడ్యూసర్లు కూడా. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేయాలి. వస్తారండి, మీకోసం వస్తారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందని అందరికీ తెలుసు. ఈ ఇంటర్వ్యూతో ఇంకా తెలిసిపోతుంది. సో మీరు ఇంకా మంచి డైరెక్షన్ చేయాలి. చాలామంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. చాలా విషయాలు మీరు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. అది జన్మతః మనకి సంస్కారం వచ్చేస్తుంది. అది జన్మ సంస్కారం అనే చెప్పాలి. లేదు కొంత వాతావరణం, అదే పెరిగిన వాతావరణం. తల్లి తండ్రి మనకి ఇచ్చిన ఒక పెద్ద ఆస్తి అది. ఆ ఆస్తిని మీరు అలా ముందు పిల్లలకు కూడా అందిస్తున్నారు. మీ ఫ్యామిలీ అంతా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటూ, మీరు ఫ్యూచర్లో ఎప్పుడైతే రాజకీయ నాయకులు అవుతారో ఫస్ట్ నన్ను గుర్తు చేసుకోండి, అది మాత్రం మర్చిపోకండి. తప్పకుండా. తాతయ్య గారి వారసత్వాన్ని ఖచ్చితంగా. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మళ్ళీ వదిలేసారు. చెప్పండి, మర్చిపోయి ఉంటారండి. నాకు కొత్త అండి యాంకరింగ్, చెప్పండి సార్. ఇది యాజిటీస్ ఉంచాలి. యాజిటీస్ ఉంచండి, ఏం పర్లేదు. కొత్త నేను ఎప్పుడో చేశాను, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఏం చేస్తున్నారు? అది అడిగాను సార్. సార్ మర్చిపోయానండి. నేను మర్చిపోయేవాడిని. నేను ఇందాకటి నుంచి నవ్వుతున్నా ఇంతసేపు. అడగట్లేదు ఏంటి కాదు, ఈవిడ ఏదో అడిగింది మర్చిపోయానేంటి నేను అనుకుంటున్నా. నేను ఇప్పుడు కొత్తగా చేసేది చిరంజీవి గారి సినిమా విశ్వంభర చేస్తున్నాను. సూపర్. అదొకటి. కన్నడ సినిమా ఒకటి చేస్తున్నాను. కన్నడ అండ్ తెలుగు బైలింగ్వల్. అండ్ మన రాజా గౌతమ్ అంటే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా అదొకటి చేస్తున్నాను. ఇంకోటి సుమంత్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను. 4 ప్రస్తుతానికి. ఇంకో అడిగారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్త వేవ్ స్టార్ట్ అవుతున్నాయి. మొత్తానికి 7 చెప్పారు, ఇంకో 10 ఉంటాయి. ఇంకో 3-4 స్టార్ట్ అయ్యే ఉన్నాయి. రిలీజ్కి మాత్రం చౌర్యపాఠం ఒకటి, ఇప్పుడు రిలీజ్ అయిన బర్త్డే బాయ్ ఒకటి బాగానే ఉంది. ఐ డోంట్ నో, చేసిన చిన్న వేషం అయినా చాలా మంచి పేరు వచ్చింది నాకు. లేదండి, మీరు ఏ వేషం వేసినా ఒక్క 1 మినిట్ ఉన్నా మీ వైపు దృష్టి మరల్చుకునేటట్టు చేసేట్టే ఉంటుంది మీ యాక్టింగ్. అది మీ గొప్పతనం అని నేను కానీ అది ఇన్వాల్వ్మెంట్ అంతే. గొప్పతనం కూడా కాదు, అక్కడ ఉన్న స్పేస్ అలాంటిది. యాక్టర్కి వచ్చిన స్పేస్ సార్, కానీ మనం తీసుకోవాలిగా. అది అందరికీ ఉండదు, అది మీకుంది. చూసారా, అది మీ అదృష్టం ఒక విధంగా. మీరు ఎన్ని సినిమాలు చేస్తుంటారు సార్ టోటల్గా? 200 పైన చేశారు. మొన్నటి వరకు లేదండి అంత. ఈ మధ్యన మళ్ళీ స్పీడ్ పెరిగింది. అంతవరకు నేను మాక్సిమం అంటే నేను 150 వరకు బాగా గుర్తుంచుకున్నా, రాసుకున్నా పేర్లు. ఆ తర్వాత వదిలేసాను ఏంటని. ఆ తర్వాత 3 ఏళ్ల నుంచి చూస్తే దాటేసింది. 200 దన పెంచేసాను. మీరు ఒక 1000 సినిమాలు చేయాలి మళ్ళీ. మనం ఈలోగా చాలా ఇంటర్వ్యూస్ చేసుకోవాలి. అంటే అప్పుడు వేరు, అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. అప్పుడు తెలుగు ఇండస్ట్రీ దాదాపుగా 250 సినిమాలు ప్రొడ్యూస్ చేసేది సంవత్సరానికి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు మహా అంటే మీకు ఓటీటీ వల్ల ఏమైనా మనకి దెబ్బ పడింది అంటారా? పడలేదు. ఓటీటీ వల్ల అదృష్టం సినిమా వాళ్ళకి. ఎందుకంటే సినిమా థియేటర్కల్ రిలీజ్ ఎంత కలెక్ట్ చేస్తే అంత కలెక్ట్ చేసుకొని ఓటీటీకి అమ్ముకుంటే డబ్బులు బాగా వచ్చేవి. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కొనడం మానేశారు. ఎందుకు? అది కూడా సినిమా ఇది వరకు ఓటీటీకి మనకి సెన్సార్ సర్టిఫికేట్ లేకపోయినా కొనేసేవాళ్ళు. ఇప్పుడు అలాగా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కొంత ఏదో టైం పెట్టుకున్నారు. బట్ నాకు తెలిసి ఇంకా ఎక్కువ టైం పెట్టుకోవాలి, లేకపోతే సినిమా కిల్ అయిపోతుంది. మొన్న ఎవరు బన్నీవాసు గారు చెప్తుంటే విన్నా, ఏంటండి థియేటర్ల పరిస్థితి అంటే, ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇంకో 3 ఏళ్లలో థియేటర్లు అన్నీ సింగిల్ థియేటర్లు అనేవి క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోతే ఇంకా ప్రొడ్యూసర్కి ఏమొస్తుంది? డబ్బులు లేదు ఇంకా. సో మనం ఈ ఇండస్ట్రీని, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని పెంచే విధంగా ఉండాలి. సో మనం ఏం చేయాలి? జనాలను ఆకట్టుకునే విధంగా ఏం చేయగలిగితే బాగుంటుందో అది ఆలోచించాలి. హౌ అంటే థియేటర్ రావాలి, వచ్చేటట్టు చేయాలి. అవును, ఓన్లీ సినిమాకే వస్తారా? కాకపోవచ్చు. మరి ఏం చేయాలి?
అక్కడ ఏమైనా కొంచెం థియేటర్కి ఏమైనా లక్ అంటే టికెట్ల మీద లక్కీ డ్రా ఏమైనా పెట్టాలా, ఇలా అలాంటివి ఏదో ఆలోచించాలి కొత్తగా. అంతే, మీ టికెట్ ఆషాఢం సేల్ ఎలా ఇస్తారో అట్లా అలా ఏదో ఉండాలి. ఏదో ఒకటి పెట్టాలి. ఈ టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అను సంథింగ్, లాటరీ లాగా ఒకటి ₹1,00,00,000 వస్తుంది అన్నారు అనుకోండి, అలా పెడితే వస్తారు. అట్లాంటిది ఏదో పెట్టాలి, లేకపోతే కష్టమే. నెక్స్ట్ ఇంకో డౌట్ అండి, ఇండస్ట్రీ ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతుంది వైజాగ్కి అని కూడా అంటున్నారు. మీకేమైనా అవకాశం ఉందా, దాని గురించి మీకు తెలుసా ఏమన్నా? తెలియదండి, బట్ తప్పులేదు. ఎందుకంటే ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఏర్పడిన తర్వాత ఇండస్ట్రీ హ్యాస్ టు డెవలప్ ఆల్సో దేర్. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడే ఉంది. సో నేను అనుకోవడం 30% ఆఫ్ ఇండస్ట్రీ విల్ షిఫ్ట్ అవుతుందండి. అవ్వాలండి. ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి కదా. ఉంది, నాయుడు గారి స్టూడియో ఉంది. సో అక్కడ ఒక యూనియన్ ఉంది, డ్రైవర్స్ యూనియన్ ఉన్నారు, మనకి జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఉంది, వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత, తెలుగు అని చెప్పేసి అన్న తర్వాత రాలేదా, అందరూ వచ్చారుగా. ఇక్కడ నుంచి కూడా కొంతమంది వెళ్తారు. పైగా ఇక్కడిక్కడే కదా, తెలుగు వాళ్ళమే కాబట్టి మహా అంటే ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతారు, లేదా ట్రైన్ ఎక్కుతారు, బస్సు ఎక్కుతారు, వెళ్తాం, షూటింగ్ చేసుకుంటాం, లేదా అక్కడి నుంచి వస్తారు, ఇక్కడికి షూటింగ్ చేసుకుంటారు, వెళ్తారు. సో ఇట్ హ్యాస్ టు, ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఉండాలి. అక్కడ కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి కాబట్టి వెళ్ళా తప్పలేదు, వెళ్ళారు ఆల్రెడీ, వెళ్తారని కూడా ఆశిద్దాం. ఇప్పుడు చేస్తున్నారు కదా సినిమాలు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి షూటింగ్లు చేస్తున్నాగా. ఎప్పుడైతే అక్కడ ఎందుకు డెవలప్మెంట్, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే బోల్డ్ అంతమంది అక్కడ ఉంటారు, హోటల్స్ కానివ్వండి, ఇంకో రకంగా ఫండ్ వస్తుంది. ఒక 40 రోజులు చేస్తే, పెద్ద సినిమా కనుక చేస్తే మినిమం ఒక 10-15 కోట్లు 20 కోట్లు వాళ్ళకి వస్తుంది కదా, ఆ ప్రదేశానికి వస్తుంది. సో ఇట్ హ్యాస్ టు కమ్. థ్యాంక్ యూ అండి, చాలా ఓపిక్గా నాకు కొత్తగా ఏదో మిమ్మల్ని విసిగించినా మీరు చక్కగా విసిగించలేదు అనుకోండి, మర్చిపోయారు అనుకోండి, ఒక చోటు నుంచి ఒక చోటు జంపింగ్లు చేశాను, జంపింగ్ అని. శివబాలాజీతో అలా పెట్టుకోకండి, నన్ను కొడతాడండి ఆయన కొడతాడు ఆయన, అసలు యాంగ్రీ యాంగ్ మ్యాన్ చిచ్చి కాదు. మీరు అలా చేశారనుకోండి, అవునా అంటూ ఎక్కడికో ఇంకో మాయమైపోతాడు. ఏదో ప్రయత్నం సార్, చిన్న ప్రయత్నం, ఒక 4-5 చంపితే కానీ డాక్టర్ అవ్వరు కదా, అంతే. అలా మీరు కూడా కొంచెం సహకరించినందుకు ధన్యవాదాలు. లేదు, బాగుంది, వెరీ గుడ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. చాలా విషయాలు కూడా నేను నాకు తెలిసి చాలా ఎసేపు చెప్పినట్టున్నా. 2 గంటలు అయిపోయింది సార్, అదే తెలియలేదు నాకైతే, నాకు తెలియలేదు. కానీ ధన్యవాదాలు, మీరు పిలవగానే వచ్చి చాలా ఓపిక్గా మీ సలహాలు సూచనలతో పాటుగా మీ అనుభవాలు మాతో పంచుకున్నారు. 6 Xavier మా స్పాన్సర్డ్ బై 6 Xavier మై షో. చెప్పండి ఆయనకి, తప్పకుండా చెప్తాను. ఆయనకి మంచి, ఆయన దశ మార్చే మంచి డైమండ్ ఆయనకి ఇవ్వాలంట. డబ్బులు ఇచ్చేస్తారు, ఊరికే కాదు. మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి, 6 Xavier అని చెప్పేసి మేము కూడా అంటున్నాం కదా ఎంతసేపు, ఏమండి అవునా కదా, 6 Xavier పబ్లిసిటీ ఇస్తున్నాం కదా మేము కూడా. ఇస్తారు ఇప్పిద్దాం సార్, ఇప్పిద్దాం, ప్లాన్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాగుండాలి మీ ఫ్యూచర్లో, ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి, మంచి ఆర్టిస్ట్గా, మీకు మంచి పేరు వస్తే మేము ఆనందిస్తాం, ఫస్ట్ వరుసలో ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. 6 Xavier దాదాపుగా ఆయన లక్ష్మీ గణపతి గారు 35 సంవత్సరాల నుంచి ఫ్రీగా అందరికీ జాతకం చెప్తున్నారు. దీంట్లో చాలామంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. అయితే గ్రహాలు ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభావం చూపిస్తాయి. ఏంటి, మనకు ఏదైతే బయట చంద్రుడు ఉన్నాడో మన భూమి మీద, ఆ చంద్రుడి వల్ల కొన్ని ఫుల్ మూన్కి, న్యూ మూన్కి అన్నిటికీ ప్రభావం చూపిస్తుంది కదా వాటర్లో. అలాగే మన బాడీలో కూడా, మన జాతకంలో కూడా కొన్ని ప్రభావాలు అన్నీ చూపిస్తాయి. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అలాంటివి సరి చేసుకోవడానికి లక్ష్మీ గణపతి గారు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారు. డెఫినెట్గా రత్నాలు కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఉపయోగపడేలాగా పనికొస్తుంది. సో డెఫినెట్గా ఒకసారి మీరు 6 Xavier దగ్గరికి వెళ్ళి మీ జాతకాన్ని, మీ తాలూకు ఫ్యూచర్ని, ఆ ఫోర్కాస్ట్ని తెలుసుకోవడంలో తప్పేం లేదనుకుంటున్నాం. ఎక్కువగా నమ్మేసి దాని మీద నమ్మేసి ఉంటే ప్రాబ్లం ఏమో, కానీ మిగతా పనులు చేయకుండా తెలుసుకోవడం మంచిదే అని నా ఫీలింగ్.